ఏబిఎన్ ప్రేక్షకులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ఆ మాటకు వస్తే భారతదేశంలోని ప్రపంచ దేశాల్లోని హిందూ సమాజానికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఏడాది కాలంగా తిరుమల లడ్డు కల్తీ పైన పెద్ద వివాదం రేగుతోంది. చాలా దూరం వెళ్ళింది ఆ వివాదం. లడ్డూలో వాడే నెయ్యి కల్తీ అయిందని ముందు అనుకున్నాం అందరం. ఆ తర్వాత దానికి రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేయడం, ఆ సిట్టు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో జరిగితే కావాలని ఉద్దేశాలు ఆపాదిస్తారని ఆనాటి టీటీడీ చీఫ్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు కన్విన్స్ అయ్యి ఆ పిటిషన్తో ఒకే రాష్ట్ర ప్రభుత్వ పోలీసులతో నిండిన సిట్ కాదు, సిబిఐ కూడా ఇద్దరితో కలిపి సిట్ వేయండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించడం, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగడం, ఇవన్నీ చూసాం. రీసెంట్గా 2 వీక్స్ బ్యాక్ సిట్ నివేదిక కూడా ఇచ్చింది. అయితే సిట్ ఛార్జ్ షీట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో వేసింది. ఆ ఛార్జ్ షీట్ ఇంకా బయటికి రాలేదు. కానీ అందులో జంతువుల కొవ్వు లేదని, ఆ లడ్డూ తయారు చేసిన పదార్థాల్లో జంతువు కొవ్వు లేదు అని ఛార్జ్ షీట్లో వేసినట్టుగా వైసీపీ దాన్ని ప్రచారం చేసుకుంటోంది. అలాగని సిట్ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు, ఛార్జ్ షీట్ ఎక్కడ చెప్పలేదు. దాంట్లో కొన్ని ఇవి ఉన్నాయి. సరే, ఇదంతా ఒక ఇది నడుస్తోంది. గడిచిన 2 వీక్స్గా ఈ చర్చ నడుస్తోంది. వైసీపీ ఏం చెప్తోంది, కూటమి ప్రభుత్వం ఏం చెప్తోంది, హిందూ వాదులు ఏం మాట్లాడుతున్నారు, వెంకటేశ్వర స్వామి భక్తులు ఏం మాట్లాడుతున్నారు, ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఈ లడ్డు వివాదంలో కొట్టుకుపోతున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో హిందూ సమాజానికి, హిందూ మతానికి, హిందూ ధర్మానికి జరిగిన అత్యంత ఘోరమైన విఘాతాలను మనం మర్చిపోతున్నాం. అన్నిటికంటే అత్యంత కీలకమైనది విజయనగరం జిల్లా రామతీర్థాలలో శ్రీరాముల వారి విగ్రహ శిరచ్ఛేదన 2020 సంవత్సరంలో. ఎవరు చేశారు అది? ఇంతవరకు ఎందుకు బయటపడడం లేదు? ఆ విగ్రహం యొక్క తల నరికి, అది చెప్పడానికే కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే తల నరికేయడము అంటే కొంత జీర్ణించుకోలేని అంశం. అందుకనే నేను పదే విగ్రహం యొక్క తల అంటున్నా. ఆ విగ్రహం యొక్క తల నరికి దాన్ని తీసుకెళ్లి పక్కనున్న బావిలో పడేశారు. పొద్దున్నే పూజలకు వెళ్ళిన పూజారి గారు అది చూసి, సరే రోజు పూజ చేస్తాడు కాబట్టి భరించలేక ఆయన బరస్ట్ అయ్యాడు. అందరికీ చెప్పాడు, అందరూ వెళ్ళారు, వెతికారు, అది బావిలో దొరికింది, తీసుకొచ్చారు. ఆ పసుపు కొడ్డ ఏదో కట్టారు. ఓకే, అప్పటికి వాళ్ళకు తెలిసిన క్రతువు ఏదో చేశారు, తీశారు, విగ్రహాలు తీశారు. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారు పంపిన కొత్త విగ్రహాలు అక్కడ పెట్టి కొత్త విగ్రహాలు ప్రతిష్ఠ చేశారు. బట్ ఇది కరెక్టేనా? ఇదంతా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది. 2022 సంవత్సరంలో జరిగింది. ఈ జరిగిన పద్ధతి అంతా కరెక్టేనా? ఒకటి, నరికింది ఎవరు? ఇన్వెస్టిగేషన్ ఎందుకు ముందుకు సాగలేదు? ఇప్పటి వరకు ఆ దుండగులు ఎందుకు దొరకలేదు? ఎక్కడ దాక్కున్నారు? 2020 అయితే 2024 వరకు జగన్ ఉంటే, 24 వరకు అంటే సుమారు 4 సంవత్సరాల పాటు జగన్ ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోయింది? ఈ ఏడాదిన్నర కాలంలో ఈ ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోయింది? ఏంటి ఆ మిస్టరీ? చేసిందెవడు, చేయించిందెవడు? ఇంతకు మించిన ఘోరమైన విఘాతం హిందూ ధర్మానికి ఏముంటుంది? అది ఒక పాయింట్. రెండో పాయింట్ విషయానికి వస్తే, విగ్రహ ప్రతిష్టాపన అనేది అలాగైనా జరిగేది. ఒక విగ్రహానికి అపచారం జరిగినప్పుడు, పైగా శిరచ్ఛేదన లాంటి అపచారం జరిగినప్పుడు ఆగమశాస్త్ర సాంప్రదాయాల ప్రకారం జరిగిందా? ఆ విగ్రహాలు ఎక్కడి నుంచి రావాలి, ఎవరు చేయాలి, ఎన్ని రోజుల పాటు వాటికి పూజాధికారులు నిర్వహించాలి? నాకు తెలిసి నేను అంత ఎక్స్పర్ట్ని కాదు, కానీ ఇవాళ తెలుసుకున్న వివరాల ప్రకారం 22 రోజుల పాటు దానికి సంబంధించిన విగ్రహాలకు శాంతి పూజలు అవి చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒక కొత్త ఆలయం నిర్మించినప్పుడు ఎలాగైతే విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందో అంతకు మించిన స్థాయిలో చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అక్కడ అపచారం జరిగింది కాబట్టి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేయించాడా? అసలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అక్కడికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? అంత దారుణమైన క్రతువు, అంత దారుణమైన ఘటన జరిగితే ఆ మాత్రం సోయి లేదా? ఆ మాత్రం బాధ్యత లేదా? రాష్ట్ర ముఖ్యమంత్రిగా మెజారిటీ ప్రజలు పూజించే ఈ దేశంలోనే
దాదాపు 110 కోట్ల మంది ప్రజలు ఆరాధించే శ్రీరాముడి విగ్రహం యొక్క శిరచ్ఛేదన జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత లేదా? ఎందుకు వెళ్ళలేదు? ఎవడెవడనో తమ తాబేదాలను పంపించేసి అక్కడ అడావుడి చేసేసి వేరే పార్టీల వాళ్ళు వెళితే వాళ్ళ మీద రాళ్లదాడులు చేయించి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నాలు చేసి ఏం సాధిద్దాం అనుకున్నారు ఆ రోజు అనేది ఒక పాయింట్. దర్యాప్తు ఎందుకు జరగలేదు? ఆ ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోయింది? ఈ ప్రభుత్వం ఎందుకు ఇంతవరకు దాని మీద దృష్టి పెట్టలేదు? అది అసలు రామతీర్థాలు అనేది భద్రాచలం తర్వాత అంత గొప్ప క్షేత్రంగా దాన్ని భావిస్తారు. ఆ ప్రాంతంలో సీతారాముల వారి కళ్యాణం శ్రీరామనవమికి అంత ఘనంగా చేస్తారు. ఇవాళ ఒంటిమిట్టలో ఎలాగైతే చేస్తున్నారో కడప ఒంటిమిట్టలో రామతీర్థాల్లో అంత ఘనంగా చేస్తారు. ఒక దశలో కొత్త రాష్ట్ర విభజన జరిగిన తర్వాత భద్రాచలం తెలంగాణకు వచ్చింది కాబట్టి సీతారామచంద్ర స్వాముల కళ్యాణం ఎక్కడ చేయాలి అనే ప్రస్తావన వచ్చినప్పుడు చర్చ జరిగింది రాష్ట్రంలో రామతీర్థాల్లో చేయాలని. ఎందుకంటే అంత ప్రతిష్టాత్మకమైన ఆలయం అది. ఆ తర్వాత ఒంటిమిట్ట, కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట, ఆ ఒంటిమిట్టకు ఒక సాంప్రదాయం ఉంది, చాలా చరిత్ర ఉంది, 1000 ఏళ్ల పైగా చరిత్ర ఉంది. ఈ రెండిట్లో ఎక్కడ జరపాలనే చర్చ జరిగినప్పుడు సరే ఓకే, ప్రభుత్వం కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని రాయలసీమ ప్రాంతానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి, అలాగే ఆ ఒంటిమిట్టకి చాలా ఘనమైన చరిత్ర ఉంది, పురాతనమైన చరిత్ర ఉంది కాబట్టి అక్కడ ఎంపిక చేశారు. ఓకే, భద్రాచలం తర్వాత సీతారామ కళ్యాణం చేయడానికి ఏ ప్రాంతం అయితే బాగుంటుందని అనుకున్నప్పుడు ఎలాంటి చర్చ అయితే జరిగిందో రామతీర్థాలు అనే ఆలయం పైన, అక్కడ ఇంత దారుణమైన ఘటన జరిగితే ప్రభుత్వాలు ఎందుకు చూస్తూ ఊరుకున్నాయి? అక్కడ విగ్రహాల ప్రతిష్టాపన అంటే జీవం పోయడం, దేవుడికి అక్కడ జీవం పోయడం, అంత గొప్పగా నిర్వహించాల్సిన ఆ క్రతువుని మమ అని ఎందుకు ముగించారు? టీటీడీ ఇచ్చిన విగ్రహాలను తీసుకొచ్చి పెట్టి 1 రోజు 2 రోజుల పూజలు చేసినట్టున్నారు. కానీ అది పెద్దగా ఘటన జరిగినప్పుడు ఎంత దారుణంగా కలిసివేసిందో హిందూ సమాజాన్ని, అంత ఉపశమనాన్ని మళ్ళీ ప్రతిష్టాపన కలగ చేయలేదు. ఎందుకు ఆ రేంజ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు? అసలు ఏం జరిగింది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎందుకు అలా గాలికి వదిలేసింది? ఇప్పుడు హిందూ సమాజం ఆ ఒక్క ఘటనే కాదు, ఇంకా చాలా ఘటనలు జరిగాయి. కానీ రాముడికి ఉండే ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని నేను అది మాట్లాడుతున్నాను. అది ఒక అంశమైతే, లడ్డూ విషయానికి వస్తే, లడ్డూ కేసుని ఈడీ టేకప్ చేసింది. ఇప్పుడు ఆ లడ్డూలో జరిగిన స్కామ్, అది రసాయనాలు పూర్తిగా, అందులో నెయ్యే లేదు, ఇవన్నీ ప్రూవ్ అయిపోయినాయి. పూర్తిగా కెమికల్స్, అది ఒక కెమికల్ కాక్టైల్, రసాయనాలతో కూడిన ఒక మిశ్రమం మాత్రమే. ఇవాళ ఒక పెద్ద ఆయన ఫోన్ చేశారు, అందులో ఇంకొక మిశ్రమం కూడా కలిసింది. అదేంటి అంటే దానికి సంబంధించిన ఒక వాసన, అంటే ఒక వాసన రావడానికి, అంటే నెయ్యి ఫ్లేవర్ రావడానికి, ఆ టెక్స్చర్ రావడానికి, అంటే పూసగా ఉంటుంది నెయ్యి అంటాం కదా, అడ్వర్టైజ్మెంట్లో వస్తూ ఉంటుంది, అమ్మ చేతి నెయ్యిలా, అమ్మమ్మ చేతి పూసలా నెయ్యి వస్తూ ఉంటుంది యాడ్. అంటే నెయ్యికుండే అలా సహజమైన లక్షణాన్ని కొంతైనా తీసుకురావడం కోసం అది కూడా ఒక కెమికల్ డిటర్జెంట్ లాంటిది, ఇంకా గ్లిజరైడ్స్ సంథింగ్ ఏదో అలాంటిది ఏదో కలిపారు అని ఇంకొక పెద్ద ఆయన చెప్పారు. సో ఇలాంటి దాని మీద ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు దాదాపు 250 కోట్ల రూపాయలకు పైగా చేతులు మారినాయి అన్నప్పుడు ఇందులో హవాలా జరిగింది అని ఆల్మోస్ట్ నిరూపితమవుతోంది. ఈ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్ళింది, ఇది తేల్చడం కోసం ఈడీ ఎంటర్ అయింది. మరోవైపు చిన్న అప్పన్న, సుబ్బారెడ్డి గారి పిఏగా చెప్పబడుతున్న చిన్న అప్పన్నని సుబ్బారెడ్డి గారు నాకు సంబంధం లేదు, ఆయన నా పిఏనే కాదని చెప్తున్నాడు. కానీ కొన్ని లేఖలు బయటపడ్డాయి. వాళ్ళు కావాలంటే మీరు ఆంధ్రజ్యోతి పేపర్ చూడొచ్చు. కొన్ని లేఖలు బయటపడ్డాయి. సుబ్బారెడ్డి గారు రాజ్యసభ సభ్యుడిగానో లేదా టీటీడీ చైర్మన్ గానో లేఖలు రాసినప్పుడు, ఎవరికైనా ఉత్తర ప్రత్యుత్తరాలు చేసినప్పుడు ఆ లేఖ కింద ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఆ ఫోన్ నెంబర్లలో సుబ్బారెడ్డి గారి నెంబర్తో పాటు అప్పన్న నెంబర్ కూడా ఉంటుంది. అంటే అంత అధికారికమైన వ్యక్తి, అంత అంతరంగికుడు సుబ్బారెడ్డి గారికి అప్పన్న అనే వ్యక్తి. సో ఇప్పుడు దాని నుంచి ఎలా తప్పించుకోగలడు సుబ్బారెడ్డి గారు? ఇది రెండో చాప్టర్.
ఇక మూడో చాప్టర్ అత్యంత ఇంపార్టెంట్. సౌరభ్ గౌర్, మహా సిమెంట్స్ మైహోం రామేశ్వరరావు, వీళ్ళిద్దరి పేర్లు గడిచిన 4 రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. బాగా విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? ఎందుకు అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరిని అడ్డు పెట్టుకుంటోంది. అసలు విషయం ఏంటయ్యా అంటే అయోధ్య ఆలయంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు చాలామంది దేశంలో ఉన్న అతిరథ మహారథులందరూ దానికి హాజరైతే తిరుపతి నుంచి 1,00,000 లడ్డూలు అక్కడికి సప్లై చేశారు. ఇప్పుడు అందరూ బాధపడుతున్నది, ఆవేదన చెందుతున్నది ఏంటి అంటే ఆ 1,00,000 లడ్డూలకు కూడా ఈ రసాయన మిశ్రమాలతో తయారు చేసిన లడ్డూలు పంపారు అనేది అందరూ బాధపడుతున్నది. మొత్తం హిందూ సంఘాలన్నీ కూడా దాని మీద సీరియస్గా ఉన్నాయి. చివరికి విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి కూడా నిన్న స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని వదిలేదే లేదు, ఈ ప్రభుత్వాన్ని ఇన్ ద సెన్స్ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఎవరైతే అప్పుడు తప్పు చేశారో వాళ్ళందరి మీద అని. సో ఇలాంటి పరిస్థితుల్లో భూమన కరుణాకర్ రెడ్డి గారు, అప్పటి మాజీ చైర్మన్, అలాగే మొన్నటి కమిటీ చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి కానీ, మాజీ మంత్రి వైసీపీ నాయకుడు పేర్ని నాని కానీ ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమని? లేదు మేము అయోధ్యకు పంపిన లడ్డూల కోసం శ్రేష్టమైన వేరే నెయ్యితో తయారు చేశాము అని. అంటే శ్రేష్టమైన వేరే నెయ్యితో తయారు చేయడం అంటే అయోధ్యకు పంపే లడ్డూల కోసం వేరే నెయ్యి తెప్పించారా? ఎక్కడి నుంచి తెప్పించారు? మరి ఈ రోజువారీ తయారు చేసే లడ్డూ ప్రసాదాల కోసం ఏ నెయ్యి వాడారు చెప్పండి. అదేమంటే ఏమంటారు? మైహోం రామేశ్వరరావు అలాగే సౌరభ్ గౌర్ అనే ఇద్దరు బోర్డు సభ్యులు, వాళ్ళు కూడా బోర్డు సభ్యులే, ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఇద్దరు బోర్డు సభ్యులు అయోధ్య కోసం మనం లడ్డూలు పంపుదామండి అని చెప్పేసి అంటే బోర్డు ఏకగ్రీవంగా ఓకే చేస్తే వాళ్లే నెయ్యి తెచ్చుకుని వాళ్లే చేసి పంపారట. అంటే వాళ్లే నెయ్యి తెచ్చుకుంటే ఆ నెయ్యితో పోటు, తిరుమల టెంపుల్లోని పోటులో లడ్డూలు తయారు చేసి పంపారట. అంటే నెయ్యి ఒకటే వాళ్ళది, వీళ్ళు చెప్పేదాని ప్రకారం నెయ్యి ఒకటే వాళ్ళు తెచ్చుకున్నారు. బూందీ ఇంకా ఇతరత్ర యాలకులు అందులో కలిపే సుగంధ ద్రవ్యాలన్నీ వీళ్ళయ్యాయి అనమాట. నెయ్యి మాత్రం వాళ్ళు ఎందుకు తెచ్చుకోవాలి? నెయ్యి టీటీడీ కదా లడ్డూలు పంపిస్తున్నది. మైహోం రామేశ్వరరావు గారు దీన్ని ఒప్పుకుంటారా? మేమే నెయ్యి ఇచ్చామని. ఒకవేళ ఇస్తే బోర్డు సభ్యుడిగా ఆ రోజు అయోధ్యకు పంపే లడ్డూలకు మాత్రమే మేమెందుకు నెయ్యి ఇస్తున్నాం, మిగతా లడ్డూలు ఏ నెయ్యితో చేస్తారని అడగాల్సిన బాధ్యత చిన్నజీయర్ స్వామి భక్తుడిగా ఉన్న మైహోం రామేశ్వరరావు గారికి లేదా? అలాగే సౌరభ్ గౌర్ ఎవరో నాకు తెలియదు. సౌరభ్ గౌర్ ఎక్కడి నుంచి వచ్చి పడ్డాడు సడన్గా? ఆయనకి ఏంటి అంత ఇంట్రెస్ట్? ఆ లడ్డూలను మాత్రమే శ్రేష్టమైన నెయ్యితో చేశాం అని ఈ నాయకులు సన్నాయి నొక్కులు ఎందుకు నొక్కుతున్నారు? మిగతా లడ్డూలు రోజువారీ స్వామివారికి పెట్టే కైంకర్యాలు, ప్రసాదాలు, లేకపోతే లడ్డు అత్యంత పవిత్రంగా కళ్ళకద్దుకుని తీసుకునే లడ్డు ప్రసాదంలో ఏ నెయ్యి వాడుతున్నారు? దానికి ఈ శ్రేష్టమే వీళ్ళు చెప్పే సోకాల్ శ్రేష్టమైన నెయ్యికి తేడా ఏంటి? ఈ 3 చాప్టర్లు, ఒకటి రామతీర్థాలలో రాముల వారి విగ్రహం యొక్క శిరచ్ఛేదన విషయంలో జరిగిన జాప్యాలు, తర్వాత కొన్ని పూజాధికారులకు సంబంధించి జరిగిన తప్పులు, తర్వాత ఈడీ చేపట్టిన స్కామ్కు సంబంధించి ఈడీ టేకప్ చేయడం, మూడవది ఈ సోకాలు శ్రేష్టమైన నెయ్యి. ఈ సోకాలు శ్రేష్టమైన నెయ్యి నేను ఇందాక చెప్పినట్టుగా 3 అంశాలపైన దృష్టి సారించబోతున్నాం. ఒకటి, హిందువుల అత్యంత ఆరాధ్య దైవంగా భావించే శ్రీరామచంద్రుడి విగ్రహానికి అపచారం జరిగినప్పుడు విజయనగరం జిల్లా రామతీర్థాలు టెంపుల్కు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏమైంది, ఆ దుర్మార్గులను ఇంతవరకు ఎందుకు పట్టుకోలేదు, ఆ విగ్రహాల పునఃప్రతిష్టాపన ఏ విగ్రహాలను చేశారు, ఎలా చేయాలి, అసలు ఆ క్రతువేంటి, ఇది ఒక కాన్సెప్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను, లడ్డు స్కామ్కు సంబంధించి ఈడీ ఎంటర్ అయింది. ఆ స్కామ్లో 250 కోట్ల రూపాయలు హవాలా రూపంలో దేశాల చుట్టూ తిరిగాయి. అవి ఎవరి జేబులోకి వెళ్ళే, అంతిమ లబ్ధిదారుడు ఎవరు? ఈ స్కామ్లో కూడా మిగతా స్కాముల్లాగానే ఈ స్కామ్లో కూడా అంతిమ లబ్ధిదారుడు ఎవరు? ఈ 2 అంశాలతో పాటు 3వ
ముఖ్యమైన అంశాన్ని కూడా మనం టేకప్ చేసినప్పుడు అయోధ్యకు పంపిన లడ్డూలకు సంబంధించిన అసలు రహస్యం ఏంటి? అయోధ్య లడ్డూలకు మాత్రమే శ్రేష్టమైన నెయ్యి పంపామని వైసీపీ చేస్తున్న సన్నాయి నొక్కుల సంఘం వెనక ఉన్న రోజువారీ లడ్డూలు మరి ఏ నెయ్యితో చేస్తున్నారు? దీనికి కూడా సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉంది. సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి అండ్ అదర్స్కి అందరి మీద ఉంది. వాళ్ళు మాట్లాడుతున్న సన్నాయి నొక్కును నొక్కుతున్న అందరి మీద ఉంది. సో దీని మీద మనం చర్చను చూస్తున్నాం. ఈ చర్చలో మనతో అఖిల భారత హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి పాల్గొంటున్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ సభ్యులు ఓవి రమణ గారు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా శాస్త్రి గారు నమస్తే. నమస్తే శాస్త్రి గారు, రామతీర్థాలు ఘటనకు సంబంధించి ఆ రోజు 2020 సంవత్సరంలో జరిగిన ఈ ఘటన ఎంతగా అందరినీ కలిసివేసిందో తెలిసిందే. అందరూ వచ్చారు, ఢిల్లీ నుంచి మీలాంటి వాళ్ళు అందరూ వచ్చారు. ఇక్కడున్న హిందూ పెద్దలు కానీ, హిందూ అభిమానులు కానీ, సాధువులు కానీ, సంతులు కానీ అందరూ వెళ్ళారు. వెళితే రాళ్ళేశారు. ఎవరు రావడానికి వీల్లేదని వెళ్తే రాళ్ళేశారు. సరే, అదంతా ఇందాక నేను కొంత నా ఇంట్రడక్షన్లో చెప్పాను. ఎనీవే, దాని మీద అఖిల భారత హిందూ మహాసభగా మీరేం ఆలోచిస్తున్నారు? మీకేం అర్థం, మీకేం తెలిసింది దాని విషయంలో? నమస్కారం కృష్ణ గారు. నమస్కారం. అందరికి హిందువులందరికీ ఆలోచించే రోజు వచ్చేసింది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ 3 అంశాలు వదిలేశారు. ఒకటి బంగ్లాదేశ్, ఒకటి పాకిస్తాన్, ఇంకోటి దిక్కుమాలిన ఎండోమెంట్ యాక్ట్. ఈ 3 మన మీద వదిలేశారు. గత ప్రభుత్వం 3 అంశాలు తీసుకుంది. 400 ఏళ్ళు పాత రామ దేవాలయంలో రాముడు శిరస్సుని అడ్డంగా నరికేశారు. అవును. 70 ఏళ్ళు 100 ఏళ్ల రథాన్ని అడ్డంగా అంటించేశారు. 350 ఏళ్ల లడ్డూని ఆకాశం మీద నిలబెట్టేశారు. మన ఆత్మవిశ్వాసాన్ని కొట్టేశారు. అసలు విషయం ఎందుకంటే, నేను 2 రోజుల క్రితం ఒకసారి ఓ పెద్ద ఆయన ఇక్కడ చాలా పెద్ద ఆయనతో మాట్లాడుతున్నాను. ఆయన కేంద్ర మంత్రి. మీరు అనుకునే పెద్ద 1-2 టైపు. ఏదో విషయం మీద మాట్లాడుతూ నాకు అచానక్ ఎందుకో మొన్నటి ఏంటి మన రామదేవాలయాలు ఇన్నున్నాయి, మనకి లెక్కేస్తున్నాం. ఎవరి పేరు ఎందుకు నీ పేరు చెప్పేస్తా, నిపేంద్ర మిశ్రా. ఆయన రామారావు అధ్యక్షుడు. శాస్త్రి గారు మన భారతదేశంలో ఎన్ని రామ దేవాలయాలు ఉన్నాయో అన్ని దేవాలయాల్ని ఇంటిగ్రేట్ చేసేద్దాం అన్నాడు. ఇంటిగ్రేట్ చేద్దాం, నేనే చెప్పాను మొత్తం ఇంటిగ్రేట్ చేద్దాం అంటే, అయోధ్యతో ఇంటిగ్రేట్ చేసి ఫండింగ్ అని, ఇది మొత్తం అంతా డెవలప్మెంట్ అని, లైవ్ టెలికాస్ట్లు అని ఇవన్నీ చేయాలి, ఇది ఇంటిగ్రేట్ చేయాలి, ఇది ఒక ఆలోచన అనుకున్నా అని మాట్లాడి మధ్యలో ఆగిపోయాను. ఎందుకంటే రామతీర్థం గుర్తు వచ్చింది. ఎందుకు మరి నాకెందుకు వచ్చిందో నాకే తెలియదు. ఓకే, నేను బయటకు వచ్చిన వెంటనే నన్ను ఈయనకి ఫోన్ చేశాను. అశోక్ గజపతి రావు గారికి ఫోన్ చేశాను. ఏమన్నా రామతీర్థం మీరే కదా చైర్మన్ అన్నాను. శాస్త్రి గారు నేనేనంటే అది ఎలా ఉంది, ఏ పరిస్థితిలో ఉంది. ఎందుకంటే నాకు బాగా గుర్తు, అప్పుడు మా అఖిల భారత హిందూ మహాసభ స్టేట్ అధ్యక్షుడిని చంద్రబాబు గారికి నేనే ఫోన్ చేసి చెప్పాను, సార్ మీరు అలాంటి మీరు వెళ్ళి తీరారు అక్కడికని. అది వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే, నాకు తెలిసింది ఏంటంటే, ఆ దేవాలయంలో ఆ శిరచ్ఛేదనం చేసిన దాన్ని అలా వదిలేశారు. ఆ 3 విగ్రహాలు తీసేసి తిరుపతి వెంకటేశ్వర స్వామి అక్కడి నుంచి 3 విగ్రహాలు తెప్పించి అక్కడ పెట్టారు అని చెప్పి అన్నారు. మా ధర్మశాస్త్రం అది కాదు. ముద్దులు పెట్టేవాడు శాస్త్రం అవ్వచ్చు, అక్కడ ముద్దులు పెట్టేవాడు ఉన్నాడు ఒకడు, ఆ ముద్దులు పెట్టేవాడు శాస్త్రం అయి ఉండొచ్చు. మా శాస్త్రం అయితే అది కాదు. శిరచ్ఛేదనం చేయడం రామచంద్రమూర్తిది. హిందువులని అడ్డంగా నరికేసినట్టే. మరి అన్ని పార్టీల్లోని హిందువులు ఉన్నారు. ఒక్కరు అడిగారా? మంత్రులు అడగలేదా?
నేను ఓపెన్ గా పేర్లు తీసుకున్నాను. బొత్స సత్యబాబు, పైగా ఆ జిల్లా వారే ఆయన, ధర్మన ప్రసాద్ నా ఫ్రెండ్ ఆయన. ఇదేంటిది మీరు తీసుకొని అంటారండి, మీరు అనారాధన చేస్తారు. ఆ వదిలేసే విధానం అది కాదు కదా. అంటే భక్తితో ధర్మాన్ని త్యాగం చేశారా, భయంతో ధర్మాన్ని త్యాగం చేశారా, ధర్మాన్ని పణంగా పెట్టి మీ స్వార్థం చూశారా? జరగలేదు కదా. ఏం జరగలేదు. ఏం జరగాలి? మీ ఫైండింగ్స్ ప్రకారం అక్కడ విగ్రహానికి అపచారం జరిగిన తర్వాత ఏం జరగాలి యాక్చువల్ గా? అది ఋతు మా క్రతువులు చాలా ఉన్నాయండి, 27 క్రతువులు ఉన్నాయి. అవన్నీ జరగాలి, ఆయన చెయ్యాలి. ఎవరు దానికి వంశపారపర్యంగా ఆయన ఎవరైతే యజమాని ఉన్నాడో యజమాని చేయాలి. అశోక్ గజపతి గారు ఆయన మీద కేసు పెట్టేసి ఆయన ₹1,00,000 ఇస్తే ఆయన నిన్న నేను 25 నిమిషాలు 30 నిమిషాలు మాట్లాడినప్పుడు ఆయన 2 నిమిషాలు చాలాసేపు ఇమోషనల్ గా ఆయన కళ్ళమటి నీళ్ళు గారిపోయాయి. శాస్త్రి గారు మీరు ఈ ధర్మ సందేహం తేల్చండి, దీన్ని ఇది తేల్చకపోతే మేము ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. అయోధ్య కాదు శాస్త్రి గారు, సరే ఇంటిగ్రేట్ చేయాలి, అవసరం ఉంది. నేను అనేది పాయింట్ ఏంటంటే, రామతీర్థాలలో ఆ ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం చాలా ఘోరమైన తప్పిదం చేసింది, నో డౌట్. కానీ జరగాల్సిన ప్రతిష్టాపన జరగాల్సిన రీతిలో జరగలేదు కదా. ఆ విగ్రహాలు ఎక్కడి నుంచి రావాలి ఏంటి? అలాగే ప్రతిష్టాపన అలా చేయరా. ఆ మూడు విగ్రహాలు అక్కడ ఉండగా ఆ 3 విగ్రహాలకి విసర్జన జరగకుండా అక్కడ మీరు రాళ్ళు అక్కడే తెప్పించి అక్కడే చెక్కాలి. అది నేను అదే పాయింట్. ఏ విగ్రహాలకైతే అపచారం జరిగిందో ఆ విగ్రహాలకు సంబంధించిన ఒకసారి ఆ విగ్రహం తీయడే, అసలు కోసాడు, తలకాయ నరికాడు ఏంటండి? వీక్నెస్ అదేంటంటే ఒక ప్లాన్డ్ గా హిందువులు వీక్ చేయాలి, హిందువులు వీక్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో చేసింది. ఈ సంఘటనలన్నీ 300 సంఘటనల 400 ఏళ్ల రామాలయం రాముడి విగ్రహం, 70 ఏళ్ల చరిత్ర ఉన్న రథాలు లాగాడువా, 325 ఏళ్ళున్న లడ్డూలు లాగాడువా. లడ్డు అంటే వెంకటేశ్వర స్వామి రూపం అండి, దాన్ని తీసేసారా? అందుకే నేను లెటర్ రాశాను ఇవాళ, ఎట్టి పరిస్థితుల్లో మేము చేస్తాం. నేను ఇవాళ అయోధ్య దాని గురించి మాట్లాడినప్పుడు చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ ఈ విషయం అంతా చెప్పాను నేను. శాస్త్రి గారు మీరు తీసుకురండి, మనం చేద్దాం. ఎక్కడైతే శ్రీరామచంద్రమూర్తి జలసమాధి అయిపోయాడో హరిగుప్త ఘాట్ అక్కడే చేద్దాం. నేను చేయిస్తాను. నేను అయోధ్య, అందుకే నేను వెంటనే అన్నాను మా గవర్నర్ గారికి, గవర్నర్ గారు నేను వస్తాను, 19వ తారీఖు వెళ్దాం, వెళ్ళి ఆ రోజు చేయిస్తాం. ఈ రోజు మీరు చెట్టు కింద పెట్టండి, మొత్తం 3 విగ్రహాలు కిందకి తీసుకురండి, చెట్టు కింద పెట్టండి, ఆ తలకాయ దాని మీద పెట్టండి, పసుపు పెట్టండి, మొత్తం పసుపు గుడ్డ కట్టండి. విధి విధానంగా హిందూ ధార్మిక ప్రకారం మేము చేయిస్తాం. అది మాకు తెలుసు, మాకు ఎలా చేయాలో మాకు పూర్తిగా తెలుసు అని నేను చంద్రబాబు నాయుడు లెటర్ రాశాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత ఆనాటి ప్రభుత్వం ఏం చేసింది అనే దాంతో పాటు శాస్త్రి గారు కైండ్లీ ఒక్క నిమిషం శాస్త్రి గారు, ఆనాటి ప్రభుత్వం ఏం చేసింది, ఎన్ని అనర్థాలు చేసింది, ప్రత్యేకించి రాముల వారి విగ్రహం విషయంలో ఎందుకు తీసుకోవాల్సినంత జాగ్రత్త తీసుకోలేదు, ఆ ప్రభుత్వం యొక్క లేదా ఆనాటి ముఖ్యమంత్రి యొక్క హిందూ వ్యతిరేక విధానాలేంటి అనే దాంతో పాటు ఆనాడు అసలు ఏం జరిగింది అని అప్పుడు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు మనతో లైన్ లో ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం వెంకటకృష్ణ గారు, మీకు ఆ డిబేట్ లో ఉన్న అందరికీ నమస్కారం. రామతీర్థాలలో రాముల వారి విగ్రహానికి నేను పదే తల నరికేశారు అనడానికి నోరు రావట్లేదు, అందుకని అపచారం జరిగినప్పుడు హిందువులు తల నరికేశారు, ఏం మాట్లాడతారు? తల నరికేశారు.
వెంకటకృష్ణ గారు నరికేశారు. నిజమే నిజమే నరికారు, కానీ అనడానికి కొంత ఇబ్బందిగా ఉంటుంది కదా. కాదండి, కాదు శాస్త్రి గారు ఒక్క నిమిషం ప్లీజ్ పేర్ విత్ మీ. శాస్త్రి గారు ప్లీజ్ పేర్ విత్ మీ. శ్మశానం అన్నారు. ఓకే. కాదండి, శ్మశానం ఎక్కడ ఉంది? ఒక మాట దయచేసి వినండి సార్, ప్లీజ్ పేర్ విత్ మీ, ప్లీజ్ బేర్. ఇక్కడ కామినేని శ్రీనివాస్ గారు చెప్పండి. అందరికీ నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్తే. అది అరాజకానికి పరాకాష్ట. రాముడు మనందరూ ఆదర్శం, దేవుడే కాదు ఆదర్శవంతమైన జీవితం అయింది. అలాంటి రాముడి విగ్రహాన్ని తల నరికేశారనే మాట వినటానికి అసహ్యంగా ఉంది. బాధపడిన తర్వాత అశోక్ గజపతిరాజు నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు. అశోక్ గజపతిరాజు మేము పెట్టించిన విగ్రహం మళ్ళా నేనే పెట్టిస్తాం మార్పులు అని 1,00,000 రూపాయలు నేను ఇస్తున్నానంటే మంత్రులు మొత్తం అందరూ చాలా హేళనగాను అశోక్ గజపతి అవమానం చేశారు. వైసీపీ మంత్రులు అందులో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నాకు స్నేహితులే, కానీ ఎండోమెంట్స్ మినిస్టర్ గా అందరూ అవహేళన చేసి నువ్వాడు మేము పెట్టలేమా రావుడు అని తూతు మంత్రం కానిచ్చారు. అప్పుడు నేను అశోక్ ఫోన్ చేసి, అశోక్ నువ్వు ఇలా చేయదలుచుకున్నావు కదా, నువ్వు చేసింది వాళ్ళు ఒప్పుకోలేదు కదా, వై డోంట్ యు గివ్ ఇట్ టు అయోధ్య రావుడికి. అప్పుడే మేము ఈ గుడికి తిరుగుతున్నాం, వై డోంట్ యు గివ్ ఇట్ టు అయోధ్య రావుడు అంటే, వై నాట్ ప్లీజ్ కమ్ అంటే, నేను భరత్ కుమార్ గారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు క్షేత్ర భరత్ కుమార్ గారు 1,00,000 రూపాయల కుమార్ కోసం విజయనగరం వెళ్ళి 1,00,000 రూపాయలు తీసుకుని అయోధ్య రావుడికి ఇచ్చాం. నిజంగా చాలా బాధ. ఇవాళ ఊరికి తిరుపతి లడ్డు గురించి డిస్కషన్ జరుగుతుంది, ఇంకా జరుగుతుంది. కానీ అంటే మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న అడుగుతాను కామినేని గారు. ఇప్పుడు సరే, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది, ఆనాటి ప్రభుత్వం 2020లో జరిగితే 24 వరకు ఏం పట్టించుకున్నట్టు వదిలేసింది. దర్యాప్తు మరి ఏమైందో ఎవరు ఏంటి అనేది. తర్వాత మీరే అన్నారు, ఇప్పుడు తూతూ మంత్రంగా చేశారు విగ్రహాల పునఃప్రతిష్టాపన అని చెప్పి మీరే అన్నారు. మరి మీరు వచ్చి కూడా 1.5 ఏళ్ల అవుతుంది కదా, ఈ కేసు ఎందుకు తిరగదోడలేదు ఇంకా? అంటే ఒక్క విషయం అయితే తిరగదోడేవాళ్ళండి. ఒకటి కాదు 300 ఉన్నాయి. ఎన్ని 300 కాదు 3,000 ఉన్నాయి. కానీ అవన్నీ ఒక ఎత్తు, రాముడి విగ్రహం తల నరికేయడం ఒక ఎత్తు కదా. డెఫినెట్ గా చాలా ఈ ప్రభుత్వం డెఫినెట్ గా తీసుకోవాలి, తీసుకుని దాని మీద డెఫినెట్ గా చర్య తీసుకోవాలి. దాంట్లో అసలు వినటానికి కూడా బాధగా ఉంటుంది. ఆ వర్డే రాముడు ఇప్పుడు ఆయన అలా అఫెండ్ అయ్యారంటే నిజం, రాముడు తల నరికేశారంటే ఇంకా అంతకన్నా అరాజకంకి ఇంకా లిమిట్ ఎక్కడ ఉంది? నిజంగా 20 కోట్ల లడ్డూలు అంటే ఎన్ని కోట్ల మంది తిన్నారు? అది ప్రసాదం అండి, లడ్డూ కాదు ప్రసాదం. కళ్ళకద్దు తింటాం, అర్ధరాత్రి ఆ స్వీట్ తినాలలో స్వీట్ గా తిన్నాం, దాన్ని కళ్ళకద్దుకే తింటాం. చాలా అన్యాయం. ఇది ఒక్క విషయం మీకు చెబుతాను నేను. రైట్ శ్రీనివాస్ గారు. అలాగే ఇప్పుడు కామినేని గారు చెప్పినట్టుగా తూతూ మంత్రంగా చేశారు అని ఆయనే అన్నారు. ఆయన మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నారు. తూతూ మంత్రంగా చేశారు అని చెప్పారు. అశోక్ గజపతిరాజు గారు బాధపడ్డారని కూడా చెప్పారు. తూతూ మంత్రంగా చేయడం ఏంటి అసలు? అది గుడి అనుకున్నారా, ఇంకేమనుకున్నారు మీరు? నేను వేరే నామినిక్లేచర్ నేనేం తీసుకోవట్లేదు ఇక్కడ, దయచేసి. గుడి అనుకున్నారా, ఏమనుకున్నారు? రాముడు అనుకున్నారా, లేకపోతే ఇంకెవరు అనుకున్నారు? అలాంటి విగ్రహానికి మీరు శిరస్సు నరికేస్తే అక్కడ దాన్ని ఎంత మళ్ళీ దానికి అక్కడ ఆ క్షేత్ర మహత్యం మళ్ళీ రావాలంటే, అక్కడ దైవ మహత్యం మళ్ళీ రావాలంటే ఎంత సజీవమైన ఇది ఉట్టిపడేలాగా విగ్రహాలు తీసుకొచ్చి ప్రతిష్టాపన చేయాలి కదా. తూతూ మంత్రంగా చేయడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆనాడు ఆ మాత్రం సోయి లేదా అనేది ఒక ప్రశ్న. శ్రీనివాసానంద స్వామి నమస్తే. నమస్తే అండి స్వామి. స్వామీజీ, రామతీర్థాలు ఘటన తలుచుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆనాడు జరగాల్సిన క్రతువు ఏదైనా ఆ ధర్మం ప్రకారం ఎందుకు జరగలేదు? తూతూ మంత్రంగా చేశారు అని ఇప్పుడే కామినేని శ్రీనివాస్ గారు చెప్పారు. జీవీఆర్ శాస్త్రి గారు 27 రకాల క్రతువులు జరగాలని ఆయన చెప్తున్నారు. మీరు ఆ ప్రాంతం వారే. ఎందుకు చూస్తూ తూతూ మంత్రంగా జరిగింది? ఎవరికి ఎందుకు పట్టలేదు? వెంకటకృష్ణ గారు సార్, మనకి భారతదేశంలో సనాతన ధర్మ వైభవం నిల్చున్నటువంటి దేశము మనది. కర్మభూమి, వేదభూమి, తపోభూమి మనది. ఈ దేశంలో
మన భారతదేశంలో మన ప్రాంతాలలో పాలించేటటువంటి పాలకులకి ఖచ్చితంగా ధర్మం పైన విశ్వాసం ఉండాలి. ఈ సనాతన ధర్మ వైభవం తెలిసి ఉండాలి. భగవద్గీతలో పరమాత్మ ఒక మాట అన్నారు, యద్యదా చరతి శ్రేష్ఠ తత్త దేవే తరోజన సయత్ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే అని. అర్జున, పెద్దలు అంటే ప్రభుత్వ పాలకులు కానివ్వండి, ఏ వ్యవస్థలకైనా పెద్దలు ఉంటారు. పెద్దలు ముందు ఆచరణాత్మకంగా ఉండాలి. పెద్దలు ముందు వాడు ఉన్నతంగా జీవించాలి, సకల ధర్మాలని గౌరవించాలి, అందరి అభిప్రాయాల్ని కూడా వాడిని మన్నించాలి. కాబట్టి అటువంటి పెద్దలు ఏ మార్గంలో ఉన్నతంగా నడుచుకుంటారో వారి వెనక వారు కూడా పెద్దల మార్గంలో నడుస్తారు. వాళ్ళు దేన్ని ప్రామాణికంగా చెబుతారో లోకమంతా కూడా దాన్ని ప్రామాణికంగా చేసి మాట్లాడుతుంది అన్నారు. ఈరోజు మన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకేమీ వ్యక్తిగతంగా వారికి మనకేమి సాధువులం, మేము అందరినీ ప్రేమిస్తాం. కానీ ఈ ధర్మభూమి ఇది సనాతన హిందూ ధర్మం అంటాం. హిందూ మతం కాదు, హిందూ ధర్మం. ఈ ధర్మం మీద ఒక అవగాహన ఉండాలి. ఈ ధర్మం పట్ల విశ్వాసం ఆయనకి లేకపోతే అవగాహన ఇప్పుడు ఆయనకి అవగాహన లేదు ఆయనకి హిందూ మతం అంటే కోపం ఉంది. ఎందుకంటే ఆయన క్రైస్తవుడు కాబట్టి ఓకే తప్పు లేదు అనుకుందాం, హిందూ మతం మీద కోపం ఉందని అనుకుందాం. మరి ఆయనకు ఒక ఫ్రెండ్, మీ ఫ్రెండే కదా ఆయనకు ఒక గురువు ఉన్నాడు మీ పక్క ఊరు. ఇప్పుడు మీరు వైజాగ్లో ఉన్నట్టున్నారు, మీరు అక్కడ వైజాగ్లో ఆయనకు ఒక గురువు ఉన్నాడుగా. ఆయనకన్నా కాస్త ఇది ఉండాలి కదా, అదే ధర్మ ప్రకారం చేయాలి, అన్ని క్రతువులు నిర్వహించాలి, ఇదేమి తూతు మంత్రంగా చేయడం అని ఆయననే చెప్పి ఉండాలిగా. ఆనాడు అక్కడ పనిచేయలేదా? ఆయనకున్న శాస్త్ర ప్రావీణ్యత అంతా గుర్తురాలేదు ఆయనకి? యజ్ఞాలు యాగాలు చేపిస్తాడు కదా. దీని ఫలితమే వెంకటకృష్ణ గారు ఏదైతే దైవ అపచారాలు చేశారో, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరు వెళ్ళినా కూడా వెంకటేశ్వర స్వామిని నేను దైవముగా భావిస్తున్నాను అనేటటువంటి ఒక అంగీకారం, అదే డిక్లరేషన్. అది ఎంతోమంది ఇచ్చారు. అబ్దుల్ కలాం గారు ఇచ్చారు, సోనియా గాంధీ గారు ఇచ్చారు, శ్రీలంక ప్రధానులు వచ్చేటప్పుడు అన్యమతస్తులు ఎవరు వచ్చినా ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలే. అంటే అర్థం ఏంటి? నాకు విశ్వాసం లేదు ఆయన మీద, ఆయన దేవుడు నాకు కాదనేటప్పుడు ఎవరు నిన్ను వాడగలమంటున్నారు? ఎందుకు నువ్వు రావాలి? నీకు విశ్వాసం ఉంటే డిక్లరేషన్ సంతకం చెయ్యు. నువ్వు సంతకం చేయలేదంటే అర్థం ఏంటి? నేను ఆయన విశ్వసించలేదు. అది విశ్వసించలేనప్పుడు లోనికి వాడగలగలుగుతావు? నువ్వు బ్రహ్మోత్సవాలకు ఎలా వెళ్తావు? అవును సార్, జగన్మోహన్ రెడ్డి ఇష్యూ కాదు నేనేది. జగన్మోహన్ రెడ్డి ఎలాగూ వ్యతిరేక విధానాలే, హిందూ వ్యతిరేక విధానాలే అవలంబిస్తున్నాడు. ఆయనతో పెద్ద పూజలు చేపించి యజ్ఞాలు యాగాలు చేపించే గురువేమయ్యాడు, రాజగురువు ఏమయ్యాడు? లేకపోతే ఆయనకి తానా అంటే తందానా అన్న సోకాళ్ళు పండితులున్నారు కొంతమంది, పేర్లు ఎందుకు కానీ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారో స్వామీజీలు కొని, వాళ్ళందరూ ఏమయ్యారు? ఇలాగైనా రాముడి విగ్రహాన్ని శిరచ్ఛేదన చేస్తే మీరు అందరూ ఇలాగైనా చేసేది అడగాల్సిన బాధ్యత లేదా? కనీసం వచ్చి చూడాల్సిన బాధ్యత కూడా వారు తీసుకోలే. మరి ఏదైతే రాజగురు అని చెప్పారో శుక్రాచార్యులుగా చాలా మంది రాలేదు, చాలా మంది ఎవరు రాలే. కాబట్టి వెంకటకృష్ణ గారు ఆ శాపాలన్నీ తగిలాయి. కాబట్టి ఒక నాయకుడే తప్పు చేస్తే ఇక వెనకుండేటటువంటి నాయకులు ఎలా ఉంటారు? ఇక అతనే ఒక అత్యున్నతమైనటువంటి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండే మీరే హిందూ మనోభావాన్ని గౌరవించకపోతే, అక్కడ ఉండేటటువంటి ఆగమ శాస్త్రాన్ని, అక్కడ ఉండే స్థల పురాణాలని, అక్కడ ఉండే ప్రాశస్యాన్ని మీరే గౌరవించకపోతే ఇక కింద స్థాయి వాళ్ళు ఎవరు గౌరవిస్తారు? ఇన్ని ఆలయాల మీద దాడులు జరిగేటప్పుడు కనీసం ఒక ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉండేటప్పుడు మీరు మీ మంత్రులు కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది తప్పు జరుగుతుంది, సరిదిద్దుతాం, మేము ఎవరైనా దోషులను మేము కఠినంగా శిక్షిస్తాం అని ఒక్క మంత్రి మాట్లాడారా? ఒక్క ప్రజాప్రతినిధి మాట్లాడారా? అసలు వాళ్ళే అదే కదా. వెంకటకృష్ణ గారు రామతీర్థంలో అశాస్త్రీయంగా జరిగింది, రామతీర్థంలో తూతు మంత్రంగా చేసేసారు. అడిగితే మాలాంటి వాళ్ళు ఎవరిని కూడా రానివ్వలేదు. ఏం చేస్తున్నారు? అసలు మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయాలి, జీర్ణోద్ధరణ జరగాలి, పునఃప్రతిష్ఠ చేయాలి. శ్రీనివాసానంద స్వామి ఒక్క మాట తూతు మంత్రంగా చేశారని 5 ఏళ్ల తర్వాత నేను ఒక డిబేట్ పెడితే ఈ డిబేట్లో అంశాలు బయటకు వస్తున్నాయి. కామినేని శ్రీనివాస్ గారు చెప్పారు తూతు మంత్రంగా చేశారని. ఒక్క నిమిషం సార్, శాస్త్రి గారు ఒక్క నిమిషం ప్లీజ్, లెట్ మీ సే సంథింగ్.
ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆ ప్రాంత వాస్తవ్యులు. ఇది ఏ రకమైన వ్యవహారం, ఇది ఏ రకమైన బాధ్యత? ఎవరికి పట్టదా? ఇవాళ లడ్డూ విషయం వచ్చింది కాబట్టి ఇవన్నీ ఒక్కొక్కటి తెర మీదకి వస్తున్నాయి. ఇలాగేనా పెద్దలు కానీ పాలకులు కానీ లేకపోతే హిందూ ధర్మ ప్రబోధకులు కానీ చేయాల్సిన పని ఇదేనా? ఒక్క నిమిషం స్వామీజీ. రమణ గారు నమస్తే. రమణ గారు నమస్తే వెంకటేష్ గారు. రమణ గారు, ఇక్కడ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు అన్యమతస్థుడు కావచ్చు, ఆయన మతం మీద ఆయనకు అభిమానం ఉంటుంది, తప్పు లేదు. హిందూ మతం విషయంలో ఆయన వ్యవహారం ఎలా ఉందో మొదటి నుంచి వివాదాలు అవుతూనే ఉన్నాయి. ఓకే, అది కూడా ఆ వ్యక్తి ఆయన మనస్తత్వం అలాంటిదేమో అని అనుకుందా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళు చాలామంది హిందువులు ఉన్నారు, వీళ్ళలో కూడా చాలామంది. ఆ వాటకు వస్తే నాకు తెలిసి 60% హిందువులు ఉన్నారు కదా. వాళ్ళ దాంట్లో కూడా మంత్రుల్లో హిందువులు లేరా? ఎమ్మెల్యేల్లో హిందువులు లేరా? ఎంపీల్లో హిందువులు లేరా? పార్టీ నాయకుల్లో, సీనియర్ నాయకుల్లో హిందువులు లేరా? జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా తానా అంటే తందానా అని తలవపడమేనా? ఇలాంటివన్నీ వాళ్ళకి మినిమం ఇది కళ్ళు తెరుచుకోవా? మినిమం బాధ్యత లేదా? రమణ గారు, దీని మీద మీరేం చెప్తారు? వెంకటేష్ గారు సార్, ఇప్పుడు మీరు మా గుళ్ళ గురించి, రాముల వారి గుళ్ళ గురించి చెప్పారు. వాటిపైన నాకు పెద్దగా అవగాహన లేదు. కానీ ఇక్కడ భద్రాచలం తెలంగాణకి వెళ్ళిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాముల వారికి గుడి కావాలి. అప్పుడు ఒంటిమిట్ట క్షేత్రంలో మనకు ఆంధ్రప్రదేశ్కు రాముల వారి గుడికి ఈ వైభవం తీసుకురావాలని ప్రయత్నం చేయడంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఒంటిమిట్టను ఎన్నుకోవడం జరిగింది. నిజమే, మనకున్న రాముల వారి గుడి ఆంధ్రప్రదేశ్కు ఒక మంచి గుడి కూడా. ఇంతకుముందు భద్రాచలం ఈ దేశంలోనే ఒక పెద్ద క్షేత్రం. రాముల వారికి వెంకటేశ్వర స్వామికి ఎట్లా తిరుమల ఉందో రాముల వారికి భద్రాచలం అనేది బాగా ఒక ప్రఖ్యాతి, పరిస్థితి అన్నీ ఉండింది. ఈ ఒంటిమిట్ట గుడిని మనము తీసుకురావటానికి మీ ఇంట్రడక్షన్లో చెప్పిన పాయింట్, ఇందులో శాస్త్రి గారు చెప్పిన పాయింట్కి, ఒంటిమిట్టను మనం ఎంత చేయాలనుకున్నా కూడా అంటే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, శాస్త్రి గారు ఇంతకుముందు మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్న రాముల వారి గుళ్ళకంతా ఒక చెట్టుకి ఒక గుడి కిందకి తీసుకొచ్చి రాముల వారి గుడికంతా చేద్దామని ఒక ప్రపోజల్ పెట్టాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 2 గుళ్ళు ఉన్నాయి వెంకటకృష్ణ గారు. ఒకటి శ్రీనివాస మంగాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, ఒంటిమిట్టలో రాముల వారి గుడి. ఈ 2 కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్తున్నామేమో అనిపిస్తుందండి రమణ గారు. మనం డిబేట్ మీరు అడిగిన దానికే చెప్తున్నాం. మీరు రాముల వారి గురించి ఇంతకుముందు మాట్లాడిన, ఇప్పుడు మీరు అడిగిన పాయింట్కి నన్ను అడిగారు కాబట్టి అంతవరకే చెప్పి క్లోజ్ చేస్తాను. నేను వేరేది ఏం మాట్లాడలేదు. నాకు తెలియదు అని చెప్పాను నేను. రాముల వారు వాళ్ళు చెప్పిన గుడి తెలియదు. ఇక్కడ చేయకపోవడానికి మీరు అడిగారు కదా ఒంటిమిట్టలో రాముల వారి గుడి ఉందంటే అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో టేబుల్ కదిలించాలని వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. అలాంటి నేపథ్యంలో కొన్ని దశాబ్దాలుగా టీడీ కష్టపడుతున్నా ఏ మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ ప్రభుత్వం కూడా చొరవ తీసుకునేది, ఏ ప్రభుత్వం పట్టించుకునే భాపాన్ని కూడా పోలేదు. సో ఈ నేపథ్యంలో ఏదో మేము అన్నదానం పెడతాం ఒంటిమిట్టలో రాముల వారి గుడికి అంత జనాలు అంటే రారండి. ఆ క్షేత్ర వైభవం కూడా కావాలి. సరే, అది ఇంక పక్కన పెట్టండి. మీరు అడిగిన ప్రశ్న తిరుమల తిరుపతి దేవస్థానం గురించి గత ప్రభుత్వంలో నెయ్యి కల్తీ విషయం అదే కదా మీరు అడిగింది? అవును, అంటే అదే అంటే నేను అనేది కల్తీ విషయం కానీ లేకపోతే ఇట్లాంటి గుళ్ళు మీద దాడులు కానీ ఇప్పుడు రాముల వారి శరచేరణ వీటి విషయంలో వైసీపీలో హిందువులు ఉన్నారు కదా, నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చేసిన వారు ఇప్పుడు చేస్తున్నవారు. మరి అంత గొర్రెల్లాగా తలలు ఊపాలండి హిందూ ధర్మానికి విఘాతం కలుగుతుంటే? దట్ ఈస్ మై పాయింట్. మరి దీనిపైన వాస్తవాలు మాట్లాడచ్చు అండి నేను? చెప్పండి, వాస్తవాలు మాట్లాడతారనే కదా మిమ్మల్ని పిలిచింది. మీరు అన్నారు కదా మరి ఇవన్నీ చేస్తున్నారు భారతదేశంలో ఎంతమంది హిందువులు, ఎమ్మెల్యేలు, ఎంపీల్లో ఇవన్నీ ఉన్నారు కదా, మరి గొర్రెల్లాగా తగులుతున్నారని చెప్పి అన్నారు. ఏమండి, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వైకుంఠ ఏకాదశికి మాత్రం ద్వారం తెరవాలి, పక్క రోజు ద్వాదశి తెరవాలి. ఇది కొన్ని దశాబ్దాలు జరుగుతున్న ఆనవాయితీ సాంప్రదాయం. 10 రోజులు చేయాలన్నారు. ఒకటి, బ్రహ్మోత్సవంలో ముఖ్యమైన రోజు గరుడ సేవ. దశాబ్దాలుగా బ్రహ్మోత్సవంలో ముఖ్యమైన రోజు సాక్షాత్తు
ఆ దేవుళ్ళంతా వచ్చి స్వామికి ఇది పాదా కడుగుతారు అనే ఒక నానుడి, ఒక సాంప్రదాయం. గరుడ సేవ ప్రాముఖ్యత చెందింది. ఆ రోజు కొన్ని లక్షల మంది వీక్షిస్తారు. మరి ఆ గరుడ సేవని ప్రతి నెల పౌర్ణమి రోజు చేద్దామని చెప్పాను. అది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది. ఈ రెండు విషయాల్లో మీరు అన్నారు ఇప్పుడు ఒక మాట ఏంటి, ఇవన్నీ చేయటానికి మరి వాళ్ళకు బుద్ధి లేదా జ్ఞానం లేదని మాట్లాడారు. ఇవి తీసుకోవడానికి సాధించడానికి స్వామిని మీరు మరోలా భావించద్దండి, మీరంటే నాకు గౌరవం ఉంది, మిమ్మల్ని ఉద్దేశించిన మాట్లాడటం లేదు. వాళ్ళు చేసేదానికి లైసెన్స్ ఇచ్చింది ఎవరండి? మిమ్మల్ని అందరూ తీసుకొచ్చి మీటింగ్ పెడితే మీరు ఎట్లా ఒప్పుకుంటారు ఆ రోజు? అంటే నెలకి మాస శివరాత్రి వస్తాను, ప్రతి నెల మా శివరాత్రి చేస్తారా? మాస శివరాత్రి మహాశివరాత్రి తేడా తెలియదా? సంవత్సరానికి ఒకసారి వచ్చే శివరాత్రి కదా, ఆ వేళ మీరు ఎట్లా ఒప్పుకున్నారు? మీ స్వామి ఇవాళ వాళ్ళు చెప్తున్న కారణం ఏంటి? స్వామీజీ అంతా ఒప్పుకున్నారు, స్వామీజీ చెప్పారు కాబట్టి మేము చేశాము, వైకుంఠ ద్వారం 10 రోజులు కాకుండా 2 రోజులు 10 రోజులు చేశామని వాళ్ళు చెప్తున్నారు. బ్రహ్మోత్సవం నెలకోసారి చేయడానికి స్వామి పర్మిషన్ తీసుకున్నారు, స్వామీజీ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎందుకు స్వామి వెంకటేశ్వర స్వామి వైభవం తగ్గించాలి? వైభవం తగ్గించకూడదు. ఇక్కడ ఆంజనేయ స్వామి జన్మస్థానం మేము అది ఎక్కడో ఉండాలని చెప్పి లేదు, స్వామీజీని అంతా పిలిపించాము, దేశమంతా వచ్చారు, వాళ్ళు ఒప్పుకున్నారు, ఇక్కడ కట్టొచ్చు అన్నారు. అది మీరే ఒప్పుకున్నది. ఈ తప్పుకంత కారణం ఏదంటారు? రెండోది, ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఈ అయోధ్యకు లడ్డు పంపించారు, 1,00,000 లడ్డు పంపించారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా. ఈ 1,00,000 లడ్డు పంపించిన వ్యక్తి ఇప్పుడు బోర్డులో ఉన్నాడు. గతంలో ఉన్నాయని కదా, ఇప్పుడు కూడా బోర్డులో ఉన్నాడు. ఇప్పుడు ఏదో వాళ్ళు తప్పించుకోవడానికి ఆ నెయ్యి వేరే ఈ నెయ్యి వేరే అని మాట్లాడి శుద్ధం అది ఇంకా మాట్లాడకూడదు. కానీ అంతకంటే దారుణమైన విషయం ఎందుకు మాట్లాడకూడదు? వాళ్ళని అడ్డం పెట్టుకునే కదా. అసలు అది కాదు, అయోధ్యకు పంపిన లడ్డూల కోసం శ్రేష్టమైన నెయ్యి వాడాం. అదేంటి మైహోం రామేశ్వరరావు గారు ఆనాటి బోర్డు సభ్యుడు, ఇంకొక సభ్యుడు సౌరభ్ గౌర్, వీళ్ళిద్దరూ అడిగితే బోర్డు ఏకగ్రీవంగా యాక్సెప్ట్ చేసింది. నెయ్యి వాళ్ళే తెచ్చుకున్నారు అంటే మిగతా పదార్థాలు టీటీడీయే కదా, నెయ్యి వాళ్ళే తెచ్చుకున్నారు అని అంటే వాళ్ళు వేరే చోట తెచ్చారా? తెస్తే ఎక్కడ తెచ్చారు? రోజువారీ చేసే ప్రసాదాల కోసం ఏ నెయ్యి వాడారు? ఆ మాత్రం సెన్స్ లేదా మాట్లాడడానికి? ఎలా ఇదంతా మాట్లాడుతున్నారు? శ్రేష్టమైన నెయ్యి ఏంటండి? ప్రసాదంలో వాడాల్సిందే శ్రేష్టమైన నెయ్యి గారు. నేను చెప్తాను, ఇప్పుడు నెయ్యి అంటే ట్యాంకర్లు ఉన్నాయండి, 3 ట్యాంకర్లు ఉన్నాయి. ఏదైనా దాంట్లో పోవాల్సిందే, అంతేగా. మీరు 2 డ్రమ్ములు నెయ్యి తెస్తే అన్ని ట్యాంకర్ల నుంచి పోవాల్సింది కదా లోపలికి, పోర్ట్లకి. ఆ ట్యాంకర్ నుంచి పోర్ట్లకి నెయ్యి వెళ్తుంది. ఆ నెయ్యిలో అక్కడ కలుపుతుంది. మేము సపరేట్ నెయ్యి బకెట్లో తీసుకొచ్చామని చెప్పంటే ఏమన్నా అది వినటానికన్నా సమంజసంగా ఉందా అండి? ట్యాంకర్ నుంచి నెయ్యి పోతే ఆ నెయ్యి దాంట్లో కలిస్తే నేను ఇచ్చిన బోరా ఇచ్చిన నెయ్యి, ఇది ఇంకో పెద్ద మనిషి ఇచ్చిన నెయ్యి, ఇంకొక ఆయన ఇచ్చిన నెయ్యి అన్ని బకెట్లు తీసుకొని పోస్తామండి. ట్యాంకర్ నుంచి వచ్చిన నెయ్యి కదా, దానికి ఏమైనా సపరేట్గా కొన్నట్లు ఏమన్నా టెండర్లో కానీ ఏమైనా టెండర్ కాల్ఫర్ చేయడం కానీ లేదా కంపెనీ నుంచి నెయ్యి వచ్చిన ఇన్వెస్ట్ కానీ ఏమైనా ఉన్నాయా అండి? పోనీ అట్లా ఉన్నట్టు ఏమైనా సిట్లో అంత రిపోర్ట్ ఇచ్చారు కదా వాళ్ళు, 300 పేజీ రిపోర్ట్లు, దాంట్లో ఎక్కడ మెన్షన్ చేశారా? ఏం మాటలు మాట్లాడతారండి వాళ్ళు? ఇంకోటి, ఒక నెయ్యి కాదండి వెంకటకృష్ణ గారు, ఇప్పుడు నెయ్యి గురించే దేశం అంతా గొప్పలు పడుతుంది. నెయ్యి గురించి నేను ఇంకోటి కూడా ఇవాళ నెయ్యి ఆ లడ్డు ఎంత దూరం తీసుకెళ్లారంటే వీళ్ళు కూడా ఆ లడ్డు ఏదో కలిసిపోయినట్టు కదా, ఆ లడ్డు ప్రసాదం ఏదో కలిపారంట కదా. వద్దు లడ్డు, ఇంతకుముందు లడ్డు తీసుకెళ్తే కళ్ళ కట్టుకొని చెప్పులు వేసి సీట్ల నుంచి లేచి తీసుకునే ప్రసాదాన్ని నాశనం చేశారు అండి, నాశనం చేశారు కదండి మన ప్రసాదం అని. మనం ఇంకా ఎన్ని రోజులు కొట్టాలి ఇంకా దీని గురించి? రమణ గారు ఒక్క నిమిషం. రమణ గారు చెప్పండి. 2 పాయింట్లు ఏంటి? ఇప్పుడు అదే వైఎస్ఆర్సీపీ పార్టీలో సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు స్వామికి ఇచ్చిన కానుకలు వెంకటకృష్ణ గారు భూములు స్వామికి ఇస్తే, భక్తులు ఇచ్చిన కానుకలు భూములు ఇస్తే, అయ్యా నేను నా భూమి మిగిలింది, మా చనిపోతే ఇస్తాను కాల్చిన కానీ ఇట్లా కొంత భూములు ఇస్తే వాటిని ఆక్సినేటానికి కూడా వాళ్ళు బోర్డు తీర్మానం చేశారు కదండి. ఆక్సినేటానికి కూడా వాళ్ళు సాహసించారు కదా. దానికి అప్పుడంతా గొప్పలు పెట్టి దేశం అంతా రచ్చ చేస్తే దాన్ని ఆపారు. ఇంకోటి, అక్కడ కూర్చొని బోర్డు తీర్మానం బహిరంగంగా చెప్పారు కదండి. ఆయన 6 గంట కూర్చుంటాడా వేసే 2,000, 10 నిమిషాలు కూర్చుంటాడా వేసే 4,000 టికెట్లు అని చెప్పి వాళ్ళంటి భక్తుల గురించి మాట్లాడటం, ఆయనకున్న అర్హత గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. ఆయన 30 సంవత్సరాలు 30 సార్లు శబరిమల పోయించాడు కాబట్టి అంతకన్నా భక్తుడు అంటాడు. అంతకు మించి భక్తుడు 30 సార్లు వచ్చిన కాబట్టి అదే అర్హతగా జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారిని అధ్యక్షుడు చేయడానికి అదే అర్హతగా చెప్పిన పెద్ద మనిషిని భూములమ్మడానికి భక్తులు ఇచ్చిన కానుకల్లో వేయడానికి సాహసించాడు. భక్తులు వచ్చి ఎంతసేపు కూర్చుంటే దానికి ట్యాక్స్ అయ్యి అంత ఛార్జ్ అయ్యి చెప్పి సాహసించాడు.
ఇవన్నీ చేసిందే కాకుండా ఇంకా ఈరోజు ఆయన మాట్లాడుతూ ఏదో నేను తీసుకోవడం కాదు, అప్పుడున్న వాళ్ళు తీసుకొచ్చారు. ఎవరంటే నెయ్యి తీసుకొచ్చి ఇన్ని రకాలుగా కల్తీలు తీసుకొచ్చి ఏదైనా కమిషన్ కోసం గడ్డిని ఇది చేయడం ఎందుకండి? కాంటాక్ట్ పెంచుకోవడం. అయోధ్యకు పంపిన లడ్డూలు శ్రేష్టమైన నెయ్యితో తయారు చేశాం. ఆనాటి బోర్డు సభ్యులు మైహోం రామేశ్వరరావు, సౌరభ్ గోర్లు అడిగిన మీదట లడ్డూలు ఇక్కడి నుంచి పంపుదామని వారు ప్రపోజ్ చేస్తే మేము ఏకగ్రీవంగా ఓకే చేశాం. నెయ్యి వాళ్లే తెస్తామని వాళ్లే తెచ్చారు అని చెప్పి శాస్త్రి గారు ఇక్కడ ఒక చిన్నది కాదు, నిజానికి చాలా సీరియస్ క్వశ్చన్ ఇది. మనం ఇది అయోధ్యకు పంపిన లడ్డూల విషయానికి వెళ్లే ముందు రామతీర్థాలలో జరిగింది 2020లో ఘటన. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు కేంద్రంలో ఉన్న బీజేపీ సీరియస్గా తీసుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో కదా. అంటే మీరు ఆలోచించవలసింది ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు మీద ఎవరు కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ ఎవరు రిప్రజెంట్ చేసేవారు కాదు. అమిత్ షా గారి దగ్గర దాకా వచ్చి ఆయనకు వచ్చి ఏదో ఒక కంప్లైంట్ ఇచ్చేంత స్థాయిగా ఉండి అది చెప్పుకునే అంటే వాళ్ళకి అటువంటి అవకాశం దక్కేది కాదు. వాళ్ళ సమస్యలు చెప్పుకోవడమే జరిపోయేది. కేసులా అది వదిలేండి, అది నాకు అవన్నీ ఇష్టం కాదు. నేను చెప్పేది రామతీర్థంలో అది ఆ విగ్రహాలు విసర్జన చేయకుండా కొత్తగా ప్రాణ ప్రతిష్ఠ అనేది మాకు తెలుసున్న జ్ఞాన పరిజ్ఞానం దాని యొక్క శాస్త్రాల ప్రకారం చెల్లదు. అశోక్ గజపతి రాజు గారు ముందు అది విసర్జన విషయాన్ని కోసం అందుకే ఆయన నాతో వస్తున్నారు. 19 గాని 20 గాని నన్ను రమ్మన్నారు. నేను వెళ్తానని చెప్పాను. అక్కడికి వెళ్తాను. అక్కడి నుంచి మేము అయోధ్యగా యూపీ గవర్నమెంట్కి చెప్పాం, ఇలా చేయాలన్నాం. వాళ్ళు చేస్తాం, మీకు ఏం కావాలంటే అది మీరు రండి, మేము చేయిస్తాం అన్నారు. అది ఎప్పుడవుతుంది ఏంటనేది డేట్లు అవి ఫిక్స్ చేయాలి. దానికి అశోక్ గజపతి గారు దగ్గర చేశారు. నేను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాను, చంద్రబాబు నాయుడు గారికి తెలియజేశాను, అది పార్టీపూర్వకంగా తెలియజేశాం. అది జరిగిన విషయం. ఇక తిరుపతి లడ్డు అయోధ్యకి లడ్డూలు పంపిన విషయంలో దాన్ని శ్రేష్టమైన నెయ్యితో చేశాం. ఒక్కసారి ఏమన్నారు ఆ బయట వినిపిస్తాను మీకు, దాన్ని బడితే మీరు అది వింటే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సార్ బయట వేయండి. కానీ అయోధ్యకి లడ్లు ఎవరు పంపించారు? దాన్ని ఎవరు రిక్వెస్ట్? నాటి టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి సౌరభ్ గౌర్ అనేటువంటి మహారాష్ట్రకు చెందినటువంటి ఆయన, అలాగే మరో టీటీడీ సభ్యుడైనటువంటి మైహోం రామేశ్వరరావు గారు, వీళ్ళిద్దరూ కూడా టీటీడీ పాలక వర్గాన్ని సంప్రదించి అయోధ్యకి శ్రీవారి ప్రసాదాన్ని పంపిద్దాం, 1,00,000 లడ్డులు మాకు కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే దానికి కావలసినటువంటి శ్రేష్టమైన నెయ్యి మొత్తాన్ని కూడా 2,000 కేజీల నెయ్యిని వారే సేకరించి తెచ్చుకున్నారు. తెచ్చుకున్నారండి. ఇది 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 ఏ రకమైన స్టేట్మెంట్ శాస్త్రి గారు? తిరుమలలో తయారు చేసే లడ్డూ కోసం, తిరుమల పోర్టులో తయారు చేసే లడ్డూ కోసం వారే నెయ్యి తయారు చేసుకున్నారంట. ఆ ఇద్దరు సభ్యులే, రామేశ్వరరావు గారు అండ్ సౌరభ్ గౌర్ గారు, వాళ్ళిద్దరు టీటీడీ సభ్యులే. మరి టీటీడీ ఎందుకు పంపలేదు? అసలు ఇదేంటిది? అసలు జరిగింది ఏంటో మీకు చెప్తాను. చంపత్ రాయ్ గారు మెయిన్ ఇన్ఛార్జి, నిపేంద్ర మిశ్రా గారు చైర్మన్. ఒక మీటింగ్ లో, ఆ మీటింగ్ లో నేనే ఉన్నాను. తిరుపతి లడ్డు కూడా పెడితే బాగుంటుంది, అందరికి ఇస్తే బాగుంటుంది అని అన్నాం. అది ఎంత అవుతుందని అదే నిపేంద్ర మిశ్రా గారి ఆఫీస్ నుంచే ఆ లెటర్ ఈఓకి వెళ్ళింది. ఇందులో బోర్డు మెంబర్లు ఏమీ లేవు. నిపేంద్ర మిశ్రా గారి ఆఫీసు నుంచి చంపత్రాయ్ గారే కోఆర్డినేట్ చేశారు. కానీ మీకు చెప్పాల్సింది ఏంటంటే, నా పక్కన ఆ అయోధ్య రామ మందిరం ఆ శ్రీనివాస్ అక్కడ కూర్చున్న శ్రీనివాస్ గారు ఉన్నారు, మా స్వామి. ఆయన నన్ను చూశారు అయోధ్యలో. ఆయన కూడా వచ్చారు అయోధ్యకి. ఆ రోజు నా పక్కన కూర్చున్న ఒక చైర్మన్, ఆయన పేరు చెప్పడం బాగోదు,
శాస్త్రి గారు నేను శాటిలైట్లు పట్టుకుని తిరుపతి వెళ్తూ ఉంటాను, నాకు లడ్డు ఇంత పెద్ద లడ్డు ఇస్తూ ఉంటారు, అది తింటే నాకు తెలిసేది ఇదేంటంటే ఇది తిరుపతి లడ్డు అంటున్నారు ఏంటి అన్నాడు ఆయన. అంటే నేను నా పక్కనే కూర్చున్నాడు కాబట్టి, నా పక్కనే మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా కూర్చున్నాడు. మీకు చెప్పేది ఏంటంటే తిరుపతి లడ్డూలు అమ్మవారి టెంపుల్ అనే ఒక టెంపుల్ దగ్గర పక్కనే అమ్మవారి టెంపుల్, ఆ టెంపుల్ దగ్గర ఎలా పడేశారో అందరూ చూశారు. ఇదే చెప్పుకుంటే ఇదే కాదు. ఆ మాటకు వస్తే ఎలక్షన్లలో ఓట్లు వేయడానికి కూడా పంచారులే ఊరు తిరిగి. ఇదొక్కటి నాకు ఒక్క సెకండ్ అదే మీరు చెప్పడానికే చెప్తున్నానండి నేనేం లాక్కొస్తున్నాను. ఇది ఒక్క విషయం చెప్పేద్దాం అన్న. ఈసారి 2029లో ఎలక్షన్లకి హిందువులకి తిరుపతికి, హిందువులకి ఈ రాముడి యొక్క తలకి, హిందువులకి ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి, హిందువులకి ఈ 300 దేవాలయాలకి, అసలు హిందువులు అనేవాళ్ళ అస్తిత్వానికి, అసలు హిందువులు మీరు శ్రీరాముడి ఫోటో వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకుని ఎవరికి ఆరాధిస్తున్నారు, ఎవరిని చేస్తున్నారు, అసలు ఏ రకంగా దీన్ని ఇచ్చేశారు? ఈ రోజు మీకు నేను చెప్పాను, మీతో మాట్లాడుతుంటే ఏమన్నాను, అయోధ్య సిటీ మేయర్ నేను మాట్లాడాలండి మిమ్మల్ని లైన్లో తీసుకోమన్నాడు. మీరు అన్నారు వద్దన్నారు. సిటీ మేయర్ ఇచ్చేద్దాం, సిటీ మేయర్ చాలా కోపం అన్నాడు. రాముడు తలకాయ తీశారన్న పదం వాళ్ళకి ఇష్టపడట్లేదు. దేశం అంతా అట్టడిగిపోతుంది, తట్టుకోలేదు. ఇది ఆంధ్ర రాష్ట్రం సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇది బయటికి వెళ్ళలేదు, ఇది బయటికి వెళ్లకుండా నొక్కేశారు. ఇప్పుడు చెప్పలేదు, నాకు తెలియదు, నేను నిజం చెప్తున్నాను. మీకు తెలియదని కాదండి, ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉండడం కూడా పాపమే, తప్పే కదా. అంటే 6 ఏళ్ళు పాట. ఇప్పుడు ఇవాళ ఆయన ఆచార్యులు, ప్రధానాచార్యులు ఏం చెప్పాడు, శాస్త్రి గారు మాకు అసలు ఈ విగ్రహాన్ని మేము వెనకాల పెట్టాం, మరి ఏం చేయాలో తెలియలేదు అన్నాడు. ఆయన ఏడ్చారండి. ఆయన వంశపారిక, ఆయన యజమాని, ఆ యజమానే చెయ్యాలి ఇవన్నీను. ఈవెన్ ప్రాణప్రతిష్ఠ టైంలో చేయవలసిన కృతువులు తంతులు కూడా ఆయనవే. ఆయన రానివ్వలేదు, ఏంటి రమణ గారు ఏంటి శాస్త్రి గారు ఒక్క సెకండ్ ఆగితే నేను చెప్తాను. చెప్పండి పర్లేదు, ఆగారు చెప్పండి. శాస్త్రి గారు, మనము అందరం వెంకటేశ్వర స్వామి భక్తులు అండి, మనం కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ లడ్డు ప్రాశస్త్యం మీరేమనుకోవద్దండి, మీరు నాకు వ్యక్తిగతంగా బాగా పరిచయమైన వ్యక్తులు. ఈ లడ్డు ప్రాశస్త్యం ఈ విధంగా తీసుకురావడానికి కారకులు మీ విశ్వ హిందూ పరిషత్ కాదండి. డిబేట్లో కూర్చోంటే ఒక ఛానల్లో డిబేట్లో నేనున్నాను, ఆ వేళ లడ్డు పెడతాను తింటానంటే మీ విశ్వ హిందూ పరిషత్తు జాతీయ స్థాయిలో ఉండే ఒక మహిళ అయ్యో నాకొద్దు లడ్డు అంటే ఏ మెసేజ్ పంపిస్తున్నారండి దేశానికి? మీరు హిందువులకి, హిందువులు ఏదైతే ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి పెద్దగా మాట్లాడుతున్నాం మనము. ఆయన విశ్వ హిందూ పరిషత్ కాదు రమణాజీ, ఆయన విశ్వ హిందూ పరిషత్ కాదు, ఒకటి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళొద్దు దయచేసి, అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళొద్దు దయచేసి. మై హంబుల్ రిక్వెస్ట్ యూ. ఇప్పుడు అనవసరంగా దీంట్లోకి వేరే తీసుకొచ్చి దయచేసి ఒక పాయింట్ అర్థం చేసుకోండి. ఇప్పటికే వదిలేస్తున్నాను. ఇప్పటికే ఈ ఇష్యూలో అసందర్భమైన వేరే ప్రకటన ఏదో ఒకటి నిన్నటి నుంచి వైరల్ అవుతోంది. ఆ ప్రకటన ఆయన ఎందుకు చేశాడు, ఏ సందర్భం ఆయన చేశాడు, ఇదో పెద్ద చర్చ నడుస్తూ ఉంది. ఏ పొలిటికల్ ఎజెండాస్ వాళ్ళకున్నాయో మనకు తెలియదు. కాబట్టి అది అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్లకుండా మీరు టీటీడీ బోర్డు సభ్యులుగా చేశారు కాబట్టి మిమ్మల్ని అడిగాను ఇందాక, శ్రేష్టమైన నెయ్యితో చేసాం ఆ లడ్డూలు అని చెప్పుకోవడం ఏంటంటే ఇప్పుడు చేస్తూ మిగతా రోజువారీ చెప్పబోతున్నాను. ప్లీజ్, నేను ఆ విషయం చెప్పబోతున్నాను వెంకటకృష్ణ గారు, మీరు ఆ విషయం చెప్పబోతున్నాను. ఎవరైతే శ్రేష్టమైన నెయ్యితో అయోధ్య లడ్డూలు తయారు చేస్తామని చెప్పిన వ్యక్తి అప్పుడు బోర్డులో ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు కదా. ఆయన ఎందుకు పిలిచి మాట్లాడరు? ఇప్పుడు కూడా వెళ్ళాడు కదా, మేము 2000 కేజీలు ఇచ్చామని. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నాకు వాళ్ళకంత అవగాహన లేకపోవచ్చు కానీ ఆ ట్యాంకులో 10,000 కెపాసిటీ
2000 ఒక ట్యాంకర్ని దానికి ట్యాంకర్ టు ట్యాంకర్ పంపింగ్ చేస్తారండి. ఒక ట్యాంకర్ వస్తే ట్యాంకర్ని దాన్ని పంపింగ్ చేస్తారు. తీసుకొచ్చి 2000 కేజీలో 1000 కేజీలో 3000 కేజీలు చేయడానికి సాధ్యం ఉందా అండి? ఆ ట్యాంకర్ నుంచే పైప్ అట్లకి పోర్ట్లోకి వెళ్తారు. పోర్ట్లో అక్కడ తీసుకుంటారు. దిట్టం ప్రకారం వాళ్ళు నెయ్యి చేస్తారు. అధ్యక్షుడిపై 2000 కేజీలు ఇచ్చామని చెప్పి ఇవాళ వచ్చి మాట్లాడుతున్నా అంటే ఎంత బుద్ధి లేని మాట మాట్లాడుతుంటే వాళ్ళు 2000 కేజీలు ఇచ్చాము, అయోధ్యకు లడ్డు వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారు సార్? ఏ విధంగా వెళ్తాయి? హింస అయితే అవకాశం ఉంది. ఎవరు నెయ్యాడు మేము తెచ్చుకుంటామండి, మాకు లడ్డూలు చేసి ఇవ్వండి ఇచ్చేస్తారా? అది ఎట్లా ఇస్తారు? మరి అదే రేపు మా ఊళ్ళో కొత్తగా గుడి కడతాం, ఏమండి ఒక 100 కేజీలు నెయ్యి ఇస్తామండి, మీరు లడ్డూలు చేసి ఇవ్వండి ఇచ్చేస్తారా? అది మీ ఊర్లో కూడా చేసుకోవచ్చు. అదే కదా. అయితే గీతే టీటీడీ లేదండి మేము లడ్డూలు పంపిస్తాము మీ ఆలయానికి అని చెప్పడంలో తప్పులేదు. కానీ వెంకటకృష్ణ నెయ్యి తెచ్చుకున్నాడు, మేము లడ్డూలు చేసి ఇచ్చాం, నీదేమన్నా కాంట్రాక్ట్ తీసుకున్నావా లడ్డూలు చేయడానికి? ఎంత ఫూలిష్ స్టేట్మెంట్స్ ఇవి, ఎంత సెన్స్లెస్, ఎంత ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్ అండి ఇవి. ఇప్పుడు కళ్యాణం అనేది ప్రతి సిటీలో, బాంబేలో జరిగినాయి, ఢిల్లీలో జరిగినాయి, ప్రతి చోట కళ్యాణం జరిగింది. బెంగళూరులో, చెన్నైలో కళ్యాణం. ఆ కళ్యాణోత్సవం జరిగడానికి లడ్డు తీసుకెళ్తారు వెంకటకృష్ణ తిరుపతి. అది ఎవరు నెయ్యి డొనార్ చేస్తే ఇచ్చేది కాదు. ఆ లడ్లు అక్కడ కళ్యాణోత్సవాలు కూడా పంచుతారు. ప్రతి స్టేట్ లో కూడా జరిగింది కదా కళ్యాణం. బాంబేలో కొన్నిసార్లు జరిగింది, 4-5 సార్లు ఢిల్లీలో జరిగింది, యుఎస్ లో జరిగినాయి, లండన్ లో జరిగింది. 100% కరెక్ట్ మీరు అన్నది. ఇప్పుడు కాకపోతే నాకు అర్థం కాదు ఏంటంటే, అయోధ్యకు పంపే శ్రీనివాసానంద స్వామి అయోధ్యకు పంపే లడ్డూలను శ్రేష్టమైన నెయ్యితో తయారు చేశాం, అండర్లైన్ ఈ స్టేట్మెంట్ని అండర్లైన్ చేయండి. అది 1,00,000 లడ్డూలు పంపారు. మరి ఆ 2 సంవత్సరాల్లోనే 2 కోట్ల లడ్డూలు చేశారు ఈ రసాయన మిశ్రమాలతో. రోజు దాదాపు 1,00,000 పైగా లడ్డూలు, 1,00,000 ఇంకా ఏం 1,00,000 దగ్గర వెళ్తాయి అనుకుంటా. ఇన్ని లడ్డూలు మరి ఏ నెయ్యితో చేస్తున్నారు అది కూడా చెప్పాలి కదా. అంటే రామేశ్వరరావు గారు లేదా సౌరవ్ గౌర్ గారు వారు ఎక్కడో వాళ్ళు తెచ్చింది శ్రేష్టమైన నెయ్యే అయితే వీళ్ళకి, మరి వీళ్ళు తెస్తున్న నెయ్యి ఏంటి నాకు ఇది అర్థం కావట్లా. దీనికి పేరుని నాని గారు చెప్తారా లేకపోతే సుబ్బారెడ్డి గారు చెప్తారా? ఎవరు చెప్పండి, మీరు చెప్పండి. ఖచ్చితంగా వెంకటకృష్ణ గారు ఇంకొక భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, చాలామంది పెద్దలు భారతదేశ స్థాయిలో లడ్డూ జిహాద్ అంటే భారతదేశంలో హిందువుల తాలూకా సంఖ్యని తగ్గించాలి, హిందూ జనాభాని తగ్గించాలి, వారి సంతానోత్పత్తిని అది పూర్తిగా నివారించాలనేటువంటి ఆలోచనతో చాక్లెట్స్లో అలాగే బిర్యానీలు అనేక రకాలుగా ఈరోజు చాలా కుట్రలు జరుగుతున్నాయి. అలాగే స్లీపర్ సెల్స్ అనే వాళ్ళు కూడా చేరి తిరుమల దేవస్థానంలో గత ప్రభుత్వంలో ఈ లడ్డూ జిహాద్ కూడా జరిగింది. కల్తీ చేసి హిందువులకి కుట్ర చేశారు. హిందుత్వం మీద ప్రసాదాలన్నీ కూడా చాలా శ్రేష్టంగా పవిత్రంగా భావించి స్వీకరిస్తారు. కాబట్టి ఈ ప్రసాదంలో ఈ కెమికల్స్ అన్ని కూడా కల్తీ చేయడం వల్ల చాలా మంది లడ్డు కల్తీ అంటున్నారు. కల్తీ అంటే నెయ్యిలో ఏదైనా కల్తీ చేస్తే అది కల్తీ అవుతుంది. అసలు నెయ్యే లేదు, అక్కడ రసాయనాలు వాడేది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు లోతుగా పరిశీలించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అసలు హిందువుల మీద కుట్ర జరిగిందా? హిందూ ధర్మం మీద ఎలాగా కుట్ర జరిగింది? హిందువుల మీద కూడా, హిందూ సంఖ్య వెంకటేశ్వర స్వామి 1,00,000 మంది భక్తుల మీద కూడా కుట్ర జరిగింది. ఆ లడ్డూ రూపంలో కెమికల్స్ కలిపేసి వారిని నిర్వీర్యం చేయడం, చిన్నపిల్లల్ని పెద్దలు అందరినీ కూడా చిన్న విషయం కాదండి. చాలా కుట్ర చేశారు. దీని వెనక చాలా పెద్ద పెద్ద హస్తాలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో దీనికి పన్నాగాలు కూడా ఉన్నాయి. వెంకటకృష్ణ గారు ఇవన్నీ బయటికి రావాలి. లేకపోతే 20 కోట్ల లడ్డూల్లో మరి గతంలో పంచాయతీ సిట్ రిపోర్ట్ ఇస్తే 20 కోట్ల లడ్డూలు అంటే ఎంతమంది ఒక లడ్డూని ఎంతమంది ప్రసాదంగా పంచుతారండి? ఎన్ని కోట్ల మంది ఈ కెమికల్స్ కలిపేటువంటి జరిగినటువంటి ఈ అపచారాన్ని స్వీకరించారు? దానిలో ఎవరెవరి హస్తాలు ఉన్నాయి? దానిలో ఏ ఏ రసాయనాలు కలిపేశారు? ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన కుట్రలు జరుగుతున్నారు. జేహాద్, లవ్ జేహాద్ అని, ఫుడ్ జేహాద్ అని రకరకాలు ఉంటూ ఉన్నాం. అలాగే చాక్లెట్లు కూడా కలిపేసి చిన్నపిల్లల్ని మభ్య పెడుతూ ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఏమైనా అంతర్జాతీయ స్థాయిలో గత ప్రభుత్వం వైసీపీ పాలనలో ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ లడ్డూ జేహాద్ కూడా జరిగిందేమో. లేకపోతే ఇవి పని కట్టుకొని ఎందుకు కలుపుతారు? కలిపేటప్పుడు వాళ్ళు వైభవ్ రామేశ్వర గారు శాస్త్రమైన నెయ్యి అంటే వారి ఒప్పుకోండి. ఇది గతంలో జరిగిందంతా కూడా శాస్త్రమైనది కాదు. ఏదైతే ప్రిపరేషన్ చేస్తున్నారో లడ్డూలకి
ఇది కాదు అని ఆయన అంగీకరించారు. స్పష్టంగా చెప్పారు. అది శ్రేష్టమైన నెయ్యి కాదు, అది శ్రేష్టమైన రాముడికి వెళ్తుంది కాబట్టి మంచిది ఇవ్వాలని చెప్తున్నారు. స్వామీజీ అది శ్రేష్టమైన నెయ్యి అని ఇప్పుడు చెప్తున్నారు, కానీ అది శ్రేష్టమైన, అది కూడా శ్రేష్టమైన నెయ్యి కాదనేది ఇట్స్ క్లియర్. ఇప్పుడు శాస్త్రి గారు చెప్తున్నారు కదా, అక్కడ ప్రసాదం తిన్నాయని అంటున్నాడు, ఇదేంటండి ఇలా ఉంది, వాసన వస్తుంది ఏంటని. నేను చెప్పను కదా, ఒక్క నిమిషం, మీరు ఒక చిన్న విషయం. శ్రీనివాసానంద స్వామి నేను ఇంకొక చంద్రబాబు గారు లోపలికి వెళ్తుంటే ఆయన ఎదురొచ్చాడు. అదేలేండి అబ్బా, ఇప్పుడే మీ మీద నిందలేదు కదా, ఇప్పుడు మీరు చెప్పిన కామెంట్స్ నుంచి ఒక కామెంట్ తీసుకున్నా. నేను ఆయన అడగమన్నాను. నేను ఏమన్నానంటే ఆయన చేతిలో కూడా లడ్డు ఉంది, ఆయన చెప్పమనండి. బా నిజమే సార్, నేను కాదనట్లేదు. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు, వైసీపీ వాళ్ళు మైహోం రామేశ్వరరావు గారి పేరు, సౌరవ్ గౌర్ గారి పేరు చెప్పి వాడుకుంటున్నారు. వాళ్ళిద్దరే వచ్చారండి, అక్కడికి లడ్డూలు పంపుదామన్నారు, మేము అయ్యో మంచి పని కదా మేమందరం ఏకగా ఒప్పుకున్నామన్నారు, మేమే నెయ్యి తెస్తామని చెప్పారు అని చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఇచ్చిన నెయ్యి శ్రేష్టమైన నెయ్యి తెచ్చారు, ఆ నెయ్యితో లడ్డూలు చేసి పంపాం అయోధ్యకి. ఎంత అంటే ఒక అబద్ధము, ఒక పాపము, ఒక దురాగతం చేసి వాటిని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాల మీద అబద్ధాలు. అది శ్రేష్టమైన నెయ్యి అయితే మరి రోజువారీ చేసే ప్రసాదంలో ఏం కలిపారో నేను అడుగుతున్నా, ప్రజలు అడుగుతున్నారు, చెప్పండి. తర్వాత ఇప్పుడు శ్రీనివాసానంద స్వామి చెప్పిన చర్చ కూడా బయట జరుగుతోంది. ఇప్పుడు అందులో వాడింది నెయ్యి కానే కాదు, నెయ్యి కల్తీ కాదు, అసలు నెయ్యే లేదు, ఇట్ ఈస్ క్లియర్, అన్ని రసాయనాలే. ఒక్క నిమిషం శాస్త్రి గారు ఒక్క నిమిషం. పాలు లేని నెయ్యి కాదు, నెయ్యే కాదు, మనం దానికి కూడా నకిలీ ఏదో సంథింగ్. అయితే ఆ కెమికల్స్ వల్ల, ఆ కెమికల్స్ ఫ్రీక్వెంట్గా వాడితే పొటెన్సీ తగ్గుతుంది అంటే ఇంపార్టెన్సీ వస్తుంది అని చాలామంది డాక్టర్లు చెబుతున్నారు. అది చర్చ జరుగుతుంది, బయట చర్చ జరుగుతుంది. సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది అనేది బయట చర్చ జరుగుతోంది. పురుషుల్లో తగ్గుతుందా, మహిళల్లో తగ్గుతుందా, అది అంత డీప్గా వెళ్ళదలుచుకోలేదు, కానీ అంటే ఇంత దారుణమైన వ్యవహారం కదా. సో ఇక్కడ దీన్ని ఈడీ కూడా టేకప్ చేసింది, స్కామ్ని. శాస్త్రి గారు ఈడీ టేకప్ చేసింది. దీంట్లో 250 కోట్ల రూపాయల గోల్మాల్ జరిగింది. అందులో సగం వరకు హవాలా ద్వారా మనీ ట్రాన్సాక్షన్స్ జరిగాయని చెప్తున్నారు. సో ఇది ఈడీ టేకప్ చేసింది కాబట్టి దీని అంతిమ లబ్ధిదారు ఎవరు? చాలా స్కాముల్లో లాగా దీంట్లో కూడా అంతిమ లబ్ధిదారు ఎవరు? వెంకటకృష్ణ గారు మీకు విషయం చెప్తానండి. అసలు గవర్నమెంట్, నేను స్టేట్ గవర్నమెంట్ ని చంద్రబాబు నాయుడు గారిని అడిగేది ఏంటంటే, మీకు అసలు ఎంత నెయ్యి వచ్చింది, ఎన్ని బిల్లులు వచ్చినాయి, నెయ్యికి బిల్లులకి టాలీ అయిందా, పేమెంట్స్ ఏ అకౌంట్స్కి వెళ్ళాయి, ఏ అకౌంట్ నుంచి ఎక్కడికి వెళ్ళినాయి, ముందు ఆ ఇన్వెస్టిగేషన్ అంతా ఏసీ, యాంటీ కరప్షన్ బ్యూరో, సిఐడి ఇక్కడ చేసేయచ్చు, మీరు మొత్తం అందరినీ చేసేయచ్చు. ఆ బుల్డోజర్లు కాదు విధానం మా ఉత్తరప్రదేశ్లో మేము ఎలా పెట్టుకున్నామో అలాగే పెట్టుకోవడమే, తప్పేం లేదు. ఏంటంటే గవర్నమెంట్ సొమ్ము కాదు ఇది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము అంటే ప్రజల ఇష్టంతో, దైవంతో పావుల దగ్గర నుంచి ₹1,00,000 దాకా వాడి కష్టం నష్టం ఏమొచ్చినప్పుడు ఇప్పుడు మా నెత్తి మీద ఏమొచ్చినా ముందు దండం పెట్టేది ఒకటేనండి, దేవదేవా మమ్మల్ని కాపాడు, నీ దగ్గరికి వచ్చేస్తాం. అంతేగా మాకేం మళ్ళీ వచ్చిన మన భారతదేశంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏమీ లేదు, గవర్నమెంట్ వచ్చి ఏం కాపాడదు. మా ఏం వచ్చినా కూడా మేము ఒకటే అడుగుతాం, దేవుడా కాపాడిన ఆయన నీ దగ్గరికి వచ్చేస్తాం. పావులు వేసినా 10 లక్షలు వేసినా ఏమి ఇచ్చినా, నిలువు దోపిడీ ఇచ్చినా, దీంట్లో నెయ్యి ఎందుకు చెయ్య? అసలు ఆబ్జెక్టివ్ ఏంటి? 235 కోట్లు కాదు అక్కడ విషయం. ద ఆబ్జెక్టివ్ ఈజ్ అసలు ఎందుకు చేయాలి? డబ్బు కోసం కాదు ఇది డబ్బు కోసం అయితే మాత్రం కాదు. దేర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ప్రజల సొమ్ము కదండి, డైరెక్ట్. రైట్ రమణ గారు, ఇక్కడ ఒక విషయం. సరే వీళ్ళు అంటున్నారు కదా 2000 లీటర్ల నెయ్యి వాళ్ళు తీసుకొచ్చుకున్నారు, వాళ్ళే తెచ్చారు, శ్రేష్టమైన నెయ్యితో మేము లడ్డూలు చేసి అయోధ్యకు పంపామంటున్నారు కదా. వీళ్ళు ఖచ్చితంగా అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూలకి ఎంత ఖర్చు అయిందో ఏదో రాసి ఉంటారు, దానికి సంబంధించి లెక్కలు పత్రాలు ఉంటాయి కదా. అందులో 2000 లీటర్ల నెయ్యి ఖర్చు మినహాయించారా లేదా అని ఇప్పుడు టీటీడీ ఆడిట్ చేయొచ్చు కదా. అంటే నేను మిమ్మల్ని అడుగుతాను, మీ ద్వారా టీటీడీ ప్రస్తుత
చైర్మన్ బిఆర్ నాయుడు గారికి కూడా నా అప్పీలో రిక్వెస్ట్ వాట్ ఎవర్ చేస్తే కొంత అది కొన్ని వాస్తవాలు బయటపడతాయేమో. అది కూడా రమణ గారు ఏమంటారు? వెంకటకృష్ణ గారు, సార్ 2000 కేజీలు నెయ్యి ఇచ్చిన నెయ్యిలో తయారు చేయడం టెక్నికల్గా ఇట్స్ ఇంపాసిబుల్, నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, 2000 కేజీలు ఇచ్చినా 100 కేజీలు ఇచ్చినా ఆ బోర్డులో తీర్మానం తీసుకుంటుంది. పలాని డోనర్ ఇది ఇచ్చారండి. 2 సైకిల్ ఇస్తే కూడా ఫోటోలు తీసుకొని బోర్డులో పెడతారు కదండి. అవును అవును. పలానా డోనర్ ఇచ్చారని చెప్పి 2000 కేజీలు ఇచ్చినా ఆ బోర్డులో రిజల్యూషన్ చూపించమని చెప్పండి. 2000 కేజీలు పలాని అక్కడి నుంచి నెయ్యి తీసుకొచ్చారు, ఆ నెయ్యిని ఇట్లా వాడామని చెప్పి బోర్డులో ఉంటుంది కదా తీర్మానం. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా, కోర్టుకు ఇష్యూ చేస్తాడు కదా. ఆ 2000 కేజీలతో ఆ అవకాశం ఉందా అండి? మీరు అన్నట్లు మీ ఊర్లో గుడి, మా ఊర్లో గుడి కట్టుకోవడానికి నాకు సపరేట్గా ప్రసారం చేయండి అంటే చేయొచ్చు. వెంకటేశ్వర స్వామికి 3 ట్యాంకర్లు పెట్టి ట్యాంకర్ ద్వారా నెయ్యి వస్తా అంటే ఎలా అవకాశం ఉంటుంది? సాధ్యం ఎట్లా? అది సాధ్యంగానే విషయం తీసుకొచ్చి. రెండోది, వాళ్ళ దగ్గర పాయింట్గా తీసుకుంటాం. 2000 కేజీలు మేము ఇస్తాము, ఆ నెయ్యి తయారు చేయమంటే ఆ బోర్డు పెట్టింటారు కదా, ఆ బోర్డు రిజల్యూషన్ తీసుకొచ్చి చూపించమని చెప్పండి. ఇదిగో 2000 కేజీలు మేము ఇచ్చాము, పలానా కంపెనీ దగ్గర నుంచి కొన్నాము, అది తీసుకొచ్చాము, దీన్ని ఈ విధంగా పోర్టు తీసుకొచ్చాము, ట్యాంక్ లో కాకుండా మేమే డబ్బాలు తీసుకెళ్లి ప్రపంచంలో ఇది మాత్రమే శ్రేష్టమైన నెయ్యి అని కూడా తీసుకురావాలి కదా, అది కూడా లాబొరేటరీ పంపించాలి కదా, పంపాలి కదా. ఏది వచ్చినా ఏ వస్తువు వచ్చినా లాబొరేటరీ పంపించాలి కదా. మరి అది చేశారు అవన్నీ? రైట్ పాయింట్ అండి. వాళ్ళు తీసుకొచ్చిన నెయ్యిని కూడా ల్యాబ్ లో టెస్ట్ చేసిన తర్వాత తయారు చేయాలి కదా. తర్వాత అయోధ్యకు పంపాల్సిన లడ్డూలను కూడా రోజువారీ పెట్టినట్టే ఇక్కడ దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా. పెట్టిన తర్వాతే కదా అక్కడికి పంపాలి. ఇవన్నీ చేసిన స్వామికి మొదటి నైవేద్యం మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్ అవి బోర్డులో తీర్మానాలు ఉంటాయి కదా, ఆ తీర్మానం చూపించమని ఇప్పుడు ఈ నోటికి ఏది వస్తే మాట్లాడేసేసి సపరేట్గా చేసాం. ఏం తప్పించుకోవడానికి ఎందుకండి? ఇవన్నీ చేసి సకలం అన్నీ చేసి దేవుణ్ణి తీసుకొచ్చి మార్కెటింగ్ చేసి వాళ్ళ అవసరాలు తీసుకొని రేట్లు ఇష్టంగా పెంచేసి ఇన్ని పాపాలు చేసి కూడా ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తాం. మేము రోజుకు ఒక్కొక్కటి తీసుకుని మాట్లాడటం చాలా తప్పు. అదే కదా, ఒక పాపాన్ని కాదు ఇంటర్నేషనల్, ఒక పాపాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకొక పాపం, ఒక అబద్ధాన్ని దాచుకోవడం కోసం ఇంకొక అబద్ధం, ఒక నేరాన్ని చేసుకోవడం కోసం ఇంకొక నేరం, ఇట్లా ఎందుకు వాళ్ళు చేస్తున్నారో ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు రామేశ్వరరావు గారి పేరు, సౌరవ్ గౌర్ గారి పేర్లు ఇది తీశారు. మరి వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతారా లేదా? అవును, మేమే 2000 కిలోల నెయ్యి మేము ఇచ్చాం, మా ఖర్చులతోనే లడ్డూలు అయోధ్యకు పంపించాము అని అంటే మరి ఇప్పటిదాకా టీటీడీ పంపించిందని ఎందుకు చెప్పుకున్నారు? రామేశ్వరరావు గారు క్లెయిమ్ చేసుకోవాలి కదా నేను పంపానని, సౌరభ్ గారు క్లెయిమ్ చేసుకోవాలి కదా నేను పంపానని. సో ఇవన్నీ కూడా దర్యాప్తులో రావాలి, ఇవన్నీ కూడా ఆడిట్ జరగాలి. తర్వాత ఆ లక్ష లడ్డూలకు సంబంధించిన ఖర్చు ఎంత రాశారు ఆ రోజున, ఒకవేళ ఈ నెయ్యి ఖర్చులు మినహాయించారా లేదా, ఆ తర్వాత ఈ నెయ్యి ఎక్కడి నుంచి తెచ్చారు, ఏ కంపెనీ నుంచి తెచ్చారు, అది అంత శ్రేష్టమైన నెయ్యేనా, దాని మీద ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయా, టెస్టులు చేయించారా, ఇవన్నీ తీయాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం టీటీడీ ఇప్పుడున్న బోర్డు ఏం చేస్తుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు, అలాగే శ్రీనివాసానంద స్వామీజీ అండ్ రమణ గారు మళ్ళీ మాట్లాడతారు రేపు రోజు. ఒకే ఒక సెకండ్ వినండి. ప్రతి చుక్క కొండకు రావాల్సిన ప్రతి చుక్క కూడా అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఉండాలండి. 2000 కేజీలకు అగ్మార్క్ ఉందా సర్టిఫికేట్ తీసుకొని చూపించాం. అగ్మార్క్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉందా మీరు తెచ్చిన 2000 కేజీ, అది వాళ్ళన్నా చూపించాలి. ఇప్పుడున్న బోర్డు కూడా తవి తీయొచ్చు ఈ పాపాలని.